సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సో దరిద్రం పోతుంది. వారం రోజులు మనకు ట్రాఫిక్ సమస్యలు ఉండవు. సో కానీ వాస్తవాలు చెప్తుంటే వాళ్ళు ఎంత దారుణంగా ఏది అవమానిస్తున్నారంటే నాటి నుంచి నేటి వరకు. ఓకే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్నామంటే అక్కడ మనం ఉన్న ప్రాంతంలో బతుకుదోరు లేకపోతే మనం ఉన్నదానికంటే ఉన్నతంగా అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అని అర్థం. ఇప్పుడు అమెరికాకి మన వాళ్ళు వస్తున్నారు, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇండియా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అమెరికాకి వస్తున్నారు అంటే అమెరికా మన దేశం కంటే మంచిగుంది అని అర్థం. సింపుల్. ఓకే, సో సౌదీ అరేబియా కానీ, అరబ్ కంట్రీస్ కానీ, దుబాయ్ కానీ, ఇంకో ఖతార్ కానీ, లేకపోతే మస్కట్ కానీ, ఏదైతే అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకి మన తెలంగాణ వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ, రాయలసీమ వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కానీ వెళ్తున్నారు అంటే ఇక్కడ మనమున్న స్థానం కంటే ఇంకా మంచిగా ఉంది అని అర్థం. సింపుల్. పెద్ద కాంప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఇవాళ ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో, లేకపోతే కర్నూలు నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచో హైదరాబాద్కి వచ్చి బతుకుతుండ్రు అంటే మీ దగ్గర లేనిదేదో మా దగ్గర ఉంది అని అర్థం. మీకంటే మేము మంచుకున్నామని అర్థం. సింపుల్. అర్థమైందా? సో బతకడానికి వచ్చినోడివి ఇలా నేను అమెరికాకు వచ్చి, నువ్వు ఆడున్నావు, అమెరికాలో ఉన్నావు, నేను అమెరికాకు వచ్చి అమెరికా వాళ్ళ యొక్క పౌరుల్లాగా బతుకుతున్నా, అమెరికా నేనే కట్టినా అని చెప్పట్లేదు, అమెరికా వాళ్ళు వేస్ట్ నేనే గొప్ప అని చెప్పట్లేదు. అర్థమైందా? నాకు బతుకుదేరు కల్పించినందుకు, నన్ను వాళ్ళ లోపల ఒకటిగా చూస్తున్నందుకు వారికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా. అర్థమైందా? సో అది సంస్కారం. నువ్వు మా దగ్గరకు వచ్చి నీ కాడ బతుకుదేరు లేకుండా ఇక్కడ బతకడానికి వచ్చి నేనే హైదరాబాద్ కట్టినా, మేము లేకపోతే మీరు అడుక్కొని తింటారు. ఏం మాటలు రా ఇవి? సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. మీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే మీ వల్ల మేము బతుకుతే మాకొద్దు. మీరు మాకు బతుకుదేరు చూపెట్టొద్దు. మీ బతుకుదేరు మీ వాళ్ళకు చూపెట్టుకోండి. మీ విజయవాడలో పెట్టుకోండి, మీ స్టూడియోలు, మీ హాస్పిటల్ మీ విజయవాడలో పెట్టుకోండి, మీ విశాఖపట్నంలో పెట్టుకోండి, మీ రాయలసీమలో పెట్టుకోండి. మీ కొత్త ప్రాంతం అది ఇంకా డెవలప్మెంట్ కాలేదు, చేసుకోండి. మీరు ఇవాళ సపోర్ట్ తీసేస్తే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. 400 అబ్కీ పార్ అన్నాడు. 400 రాలే, ఇంకేం రాలే. ఓకే, ఎన్ని వచ్చినాయి? 272 వస్తే గవర్నమెంట్కి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ కూడా రాలే. ఇంకా 30 సీట్లు తక్కువ వచ్చినాయి. నువ్వు ఎంత మోసం చేయంగా కూడా ఏ ప్రధానికి కూడా ఇప్పటి వరకు అంత తక్కువ మెజారిటీ తోటి గెలవలే, మోసం చేసినాక కూడా. అంటే నిజంగా జెన్యున్గా ఎన్నికలు జరిగితే ఎంత ఘోరంగా ఓడిపోతారో ఆలోచించండి. ఇవాళ నీవు సపోర్ట్ తీసేస్తే అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు వారి నుంచి ఎన్నైనా కొట్లాడి తెచ్చుకోవచ్చు కదరా. ఇవాళ మా నిజాములు చేసిన అభివృద్ధి, మా కుతుబ్ షాహీలు చేసిన అభివృద్ధి, మా కాకతీయులు చేసిన అభివృద్ధి, మా శాతవాహనులు చేసిన అభివృద్ధి, అట్లనే మా ఇందిరమ్మ చేసిన అభివృద్ధి మాకు చాలు. మీ ఆంధ్రాలో అభివృద్ధి మాకు వద్దు. వాడు మాకు అభివృద్ధి చేయడానికి వచ్చిండంట, వాడు దోసుకోవడానికి వచ్చిండు. వాడు చేసే సేవలని, వాడు చేసే వ్యాపారాలని వాళ్ళకి ఇక్కడ సరైన మార్కెట్ ఉంది, ఇక్కడ సరైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవి దోసుకోవడానికి మీరు వచ్చిర్రు తప్ప మాకు సేవ చేయడానికి ఎందుకు వచ్చిర్రా? మేము లేకపోతే మీరు బతకలేరు, మీరు లేకముందు మేము బతకలేదా? 1500 చివరిలో ఈ యొక్క కుతుబ్ షాహీలు బహమనీ సుల్తాన్ యొక్క సల్తనత్ నుంచి ఈ బీజాపూర్ రాజధానిగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి సపరేట్ అయిన తర్వాత మా కుతుబ్ షాహీలు ఇక్కడ గోల్కొండ సల్తనత్ ఏర్పాటు చేసారు. అర్థమైందా? సో వాళ్ళు ఒక 224 సంవత్సరాలు వాళ్ళు 196 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఆ యొక్క 1600 చివరిలో ఔరంగజేబు తన యొక్క మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. దానికి వేరు కారణాలు ఉన్నాయి. సో కలుపుకున్న తర్వాత ఆ యొక్క 36 సంవత్సరాలు మొఘళ్ళ కాలంలో ఉన్నారు. ఆ మొఘళ్ళ కింద పనిచేసినటువంటి యొక్క మొదటి నిజాం గారు మీర్ కమరుద్దీన్, సో లేకపోతే అసఫ్ జావాన్, ఆయన యొక్క 1713 నుంచి 1724 దాకా ఆ మొఘళ్ళ కింద పనిచేస్తూ ఆయన ఇక్కడ హైదరాబాద్ సుబాకి ఆయన ఒక సుబేదార్గా ఉండే, గవర్నర్గా ఉండే. అర్థమైందా? లేదంటే ఇప్పటి కాలంలో ముఖ్యమంత్రిగా ఉండే. ఆ తర్వాత ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకొని 1724 నుంచి 1948 దాకా నిజాములు పరిపాలించారు. 48 తర్వాత కూడా స్వతంత్రం వచ్చినాక కూడా భారతదేశంలో విలీనమైనాక కూడా
1956 దాకా మేము హైదరాబాద్ రాష్ట్రంగా లేదా దేశంగా ఉన్నాం కదా. 56లో కూడా మేము వద్దంటే కూడా బలవంతంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటే భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకటే విధంగా ఒకటే కలిసి ఉండాలి. హిందీ మాట్లాడే ఐదు రాష్ట్రాలకి సపరేట్ రాష్ట్రాలు ఉండొచ్చు. హిందీ మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడే అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి అమెరికా ఉండొచ్చు. ఇంగ్లీష్ మాట్లాడే అనేక యూరప్ దేశాలు సపరేట్గా ఉండొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి. ఎందుకు ఉండాలి? మీ కాడ చెన్నైలో వాళ్ళది అంతే. మీరు గుడారాలు వేసుకొని బిల్డింగ్ కట్టుకోవడానికి పైసలు లేకుండే. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి ఆయన ప్రకాశం పంతులు. అర్థమైందా? మీకు గుడారాలు వేసుకొని జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక, పరిపాలనా భవనాలు లేక, భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పట్టుకొని మా మీద బలవంతంగా కలుపుకొని మొత్తం మా యొక్క 56 నుంచి ఒక బాగుల నగరాన్ని, ఒక పార్కుల నగరాన్ని, ఒక లేకుల నగరాన్ని అష్టవ్యస్తంగా అడ్డం దొడ్డంగా తయారు చేసి మళ్ళీ ఇవాళ మీరు మాకు మంచిగా చేసిర్రు అంటే ఎడబెట్టుకోవాలన్న తలకాయ. మీరు కట్టినరా పురాణా పూల్, మీరు కట్టిర్రా నయా పూల్, మీరు కట్టిర్రా చార్మినార్ ఆంధ్ర చెత్తనా కొడుకులు కట్టిర్రా? చెప్పండి రా. గోల్కొండ ఫోర్ట్ మీరు కట్టిర్రా? గోల్కొండ టూమ్స్ మీరు కట్టిర్రా? ఏం కట్టిర్రా మీరు? ఇవాళ మేము అసెంబ్లీ హాల్ అని చెప్పుకుంటున్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి జూబ్లీ హాలు లేదా టౌన్ హాలు ఇవాళ అసెంబ్లీని ఈ ఆంధ్ర చెత్త నా కొడుకులు కట్టిర్రా? చెప్పండి రా బోసిడికే గాళ్ళు, చెప్తారా? ఇలా అసాఫియా కుతుబ్ ఖానా సెంట్రల్ లైబ్రరీ ఈ చెత్త నా కొడుకులు కట్టిర్రా? ఎన్ని చెప్పమంటావు? ఫలక్నుమా ప్యాలెస్ ఇవాళ తాజ్ హోటల్స్ వాళ్ళ గ్రూప్ లో ఉన్నది. చౌమాల్లా ప్యాలెస్, కింగ్ కోటి ప్యాలెస్, ఎన్ని చెప్పాలరా? పైగా ప్యాలెస్. రహదారులలో పోతుంటే వాళ్ళ కోసం విడిది కేంద్రాలుగా సరాయిలు కట్టించిర్రు. హజ్ యాత్రకు పెట్టాల కోసం సపరేట్ గా ఏర్పాట్లు చేసిర్రు. వాళ్ళకు భవనం కట్టించిర్రు. 21 రకాల హాస్పిటల్ కట్టించిర్రు నిజాంలు. అర్థమైందా? క్వీన్ విక్టోరియా మెటర్నిటీ హాస్పిటల్ కట్టించారు. సిటీ లైబ్రరీ దగ్గరలో ఉంటుంది. అర్థమైందా? జజియా ఖానా అంటారు మామూలు వాడుక భాషలో. క్వారంటైన్ అంటు రోగాల కోసం అని చెప్పి కోరంటీ హాస్పిటల్ లేదా ఫీవర్ హాస్పిటల్ అంటారు. నల్లకుంటలో ఉన్నది క్వారంటైన్. మెడికల్ రీసెర్చ్ జరిగింది, ఇండస్ట్రియల్ రీసెర్చ్ జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవాళ మరత్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పర్బాని. ఒక్క రంగం అని కాదురా, ఒక దేశానికి ఉండాల్సిన అన్ని వ్యవస్థలు మా హైదరాబాద్ రాష్ట్రంలో లేకపోతే హైదరాబాద్ దేశంలో ఉండేనా లేకుండేనా? బ్రిటిష్ ఇండియాలో ఒకే ఒక బ్రిటిష్ రాజ్యము, బ్రిటిష్ ఇండియాలో ఒకే ఒక రాజ్యము లేదా దేశము వాళ్ళ సొంత కరెన్సీకి అలో చేసినటువంటిది హైదరాబాద్. స్టేట్ బ్యాంక్ ఎస్బిహెచ్ అన్నాం కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, హైదరాబాద్ ఉస్మానియా సిక్కా, హైదరాబాద్ రూపీ. ఓకే, దేశంలో ఎవరికి లేకుండే, ఏ రాజ్యంకి లేకుండే. 360 సంస్థానాల్లో ఒక్క హైదరాబాద్ దానికే ఉండే. బ్రిటిష్ వాళ్ళ కింద 5 రాజులకి మాత్రమే 21 గన్ సెల్యూట్ చేసారు. అందులో ప్రథముడు మన నిజాంలు. అర్థమైందా? ఆయన టైటిల్ ఏంది? హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ HES నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని రాసేటోళ్ళు. మా చరిత్ర ఏంది? మేము మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అయితే ఈ ఆంధ్ర చెత్త నాయకుడికి వచ్చి మాకు బువ్వదిను నేర్పినామని చెప్తారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఈ నిజాంల గురించి చెప్తలేను నేను, ముస్లిం రాజుల గురించి చెప్తలేను. కాకతీయుల కాలం కోండి, మా రాణి రుద్రమాదేవి ఎన్ని చెరువులు కట్టించింది నేటికి. పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికి ఉన్నాయి. రామప్ప గుడి శిల్పకళ చూడండి. మీ దగ్గర ఏం పాడైందిరా? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎదవాళ్ళు మీకు న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా వాడుకోవాలని మీరు స్వార్థపరులు. మీరు తీయగా మాట్లాడతారు, అమ్మగారు నాన్నగారు అంటారు, కానీ మీరు గొయ్యలు తవ్వుకుంటారు. మీకు మనసు కల్మషమైంది.
మీకు తెలంగాణలో ఎందుకు ఉండగలుగుతున్నారంటే మా తెలంగాణ ప్రజలు కల్మషం లేని మనుషులు ఉన్నారు. ఎవరినైనా స్వాగతిస్తారు, వెనకాల గోతులు దవరు, మంచైనా చెడైనా ముఖమైనా చెప్తారు. కానీ మీరు అట్లా లేరు, మీకు విషం ఉంది. కాబట్టి మీరు మంచిగా ఉండలేరు, మీరు వ్యాపారాలు చేసుకోలేరు, మీరు అన్నదమ్ములకి కలిసి ఉండలేరు. అందుకే అంటున్నా, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు ఇవాళ కాదు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు మా తెలంగాణ కంటే మంచిగా ఉన్నాయా? నీ ఏపీ మా తెలంగాణ కంటే మంచిగా ఉందారా అయ్యా? వాడొచ్చంట మాకు బువ్వ నేర్పిండంట, వాడొచ్చి మాకు గట్టించిండంట, వాడు వెళ్ళిపోతే మేము అడక తింటామంట. 1937లో మా నిజాం గారు వరల్డ్లో టైమ్స్ మ్యాగజైన్లో February 22 రోజు టైమ్స్ మ్యాగజైన్లో వరల్డ్స్ రిచెస్ట్ బిలియనీర్గా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టైమ్స్ మ్యాగజైన్లో వచ్చాడు. ఆయన చేసిన డొనేషన్స్, ఆయన చేసిన ఇండస్ట్రీస్ చెప్తా. వీళ్ళంట మాకు గట్టించిండ్రంట, మేము వాళ్ళు లేకపోతే మేము బతకలేమంట. ఏం ఈ సంస్కారం రా? వాళ్ళ యొక్క ఏది ఎన్టీఆర్ విగ్రహాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు మా తెలంగాణలో పెట్టాలంట. కానీ మా శ్రీనారాయణ రెడ్డి కానీ, మా గద్దరన్న కానీ, మా యొక్క ఇంకా ఎవరైనా మా తెలంగాణకు మా కాళోజీ గారు కానీ పెట్టమనండి, విజయవాడలో పెట్టమనండి, విశాఖపట్నంలో. అంటే మీ కల్చర్ని, మీ ఆధిపత్యాన్ని మా మీద బుల్డోజ్ చేస్తాము, మా మీద చెలాయిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకోం. మీకంటే 1000 రెట్లు మంచిగా బతికిన వాళ్ళము, స్వతంత్రంగా బతికిన వాళ్ళము, సంపద సృష్టించిన వాళ్ళము, అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళము. మా దగ్గర ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి రిజర్వాయర్లు మీకు కట్టుకునే శక్తి లేని సన్నాసులు ఆ నాగార్జున సాగర్ యొక్క ఇనీషియల్ డిజైన్ అంతా నిజాంల కాలంలోనే స్టార్ట్ అయింది. అది అర్థమైందా? నిజాం సాగర్ డ్యాము ఎన్ని చెప్పాలరా? అంతకుముందు కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు, మక్కా మస్జిద్ నిర్మించారు, హుస్సేన్ సాగర్ డ్యామ్ నిర్మించారు, గోల్కొండ ఫోర్ట్ నిర్మించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఎవరినైనా హద్దు నుంచి ఎవరిని అవమానించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. పొద్దుగా లేస్తే నీతులు చెప్తున్నారు. మీరు మరొకటే అండి, ఎవడో శాతవాన్ల కాలంలో ఎప్పుడు కలిసి ఉన్నామండి. గత 400-500 సంవత్సరాల నుంచి మనం కలిసేలేం. అప్పుడు ఎవడు కలిసి ఉన్నాడో, ఎవడు పోయిండో, ఎవరి చరిత్ర ఇప్పటికైతే ఆ చరిత్ర ఆనవాళ్ళు బతికైతే లేవు. ఇప్పుడు విష్ణుకుండిని పరిపాలించారు, వాళ్ళు కట్టించిన ఇప్పటికి ఏమున్నాయి? అన్ని శిథిలావస్థకి అందులో అన్ని భూమిలో కలిసిపోయినాయి. రైట్? సో ఈ మధ్య కాలంలో ఇంకా మిగిలి ఉన్నాయి ఏమైనా ఉన్నాయంటే కొంత కాకతీయులే ఉన్నాయి, ఆ తర్వాత నిజాంలే ఉన్నాయి, కుతుబ్ షాహీలే ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు పరిపాలించినవి ఏమైనా తవ్వితే ఏదైనా ఏదైనా సిక్కానో ఏదైనా అంటే ఒక కాయిన్ మీద ఏదైనా దొరకాలి. కానీ అదర్వైజ్ వాళ్ళ కట్టడాలన్నీ భూమిలో కలిసిపోయినాయి. అన్ని పొద్దుగా లేస్తే వాడు దోసుకోవడానికి నీతులు చెప్తాడు తప్ప మళ్ళీ మనని వాని ప్రాంతంగా మనం పోతలేం. మన ప్రాంతానికి వచ్చి మనకు బతుకు తెరువు లేకుండా వచ్చి మనని అవమానిస్తే ఎందుకు తీసుకుంటాం రా? మా ఉస్మాన్ యూనివర్సిటీ ఈ దుర్మార్గులు కట్టించిర్రా? మా నిజాం కాలేజీ ఈ దుర్మార్గులు కట్టించిర్రా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఐ డోంట్ ఏమంటారు 1518 నుంచి 1687 దాకా గోల్కొండ కుతుబ్ షాహీలు ఉండే. అర్థమైందా? వాళ్ళు గోల్కొండ ఫోర్టు, చార్మినారు, కుతుబ్ షాహీ టూమ్స్, మక్కా మస్జిద్, హుస్సేన్ సాగర్ ఇవన్నీ నిర్మించి, పురాణా పూలు, ఓకే, హైదరాబాద్ సిటీ ఇవన్నీ వాళ్ళు కట్టించారు. అర్థమైందా? తర్వాత ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని పేరు మార్చారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ SBIలో చేరింది. సో అట్లా తర్వాత RBI అప్రూవల్ అవన్నీ వచ్చినాయి. సో అంతకంటే ముందు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఓకే. సో ఆ విధంగా ఉండే కరెన్సీ ఉన్నది. గన్ ఫౌండరీ, ఆయుధాలు తయారు చేసేది. అర్థమైందా? తర్వాత 4 ఎయిర్పోర్ట్లు ఉండే. బేగంపేట ఎయిర్పోర్ట్ కాకుండా దుండిగల్లో ఒక ఎయిర్పోర్టు, తర్వాత ఈ మామునూరు వరంగల్లో ఒక ఎయిర్పోర్టు. ఈ యొక్క దేశంలోనే ప్రథమంగా అక్కడ ట్రయల్ చేసిర్రు రైలుది బాంబే నుంచి తానే వరకు ఫస్ట్ ట్రయల్ చేసినప్పటికీ మొట్టమొదటి మన దక్షిణ మధ్య రైల్వేని సికింద్రాబాద్లో ఏర్పాటు చేసింది మన నిజాంలు. అర్థమైందా? దేశంలో ప్రథమంగా ఎలక్ట్రిసిటీ వచ్చింది మా హైదరాబాద్ రాష్ట్రంలో.
ఎయిర్పోర్టు 1946లో అఫీషియల్గా కమర్షియల్ ఫ్లై అయినప్పటికీ 1930 నుంచి దానికి ప్లానింగ్ చేసి ఈ యొక్క హైదరాబాద్ ఏరో క్లబ్ అనేది ఏర్పాటు చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టి ఆ విధంగా దేశంలోనే దక్కన్ ఎయిర్వేస్ ఏర్పాటు చేసి దేశంలోనే ప్రథమంగా ఫ్లై ఏర్పాటు చేసింది మా నిజాంలు. ఒక్కటి కాదు, రెండు కాదు. ఇవాళ మాకు మీరే కట్టించారు అంటే నేను ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? దుర్మార్గులు. మరి మీకు అంత శక్తి ఉంటే మీరు కట్టుకోండి రా. అయ్యా మేము వద్దంటున్నామా? మేము వచ్చి ఆపుతున్నామా? మీరు బ్రహ్మాండమైనటువంటి నగరాలను కానీ, బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ ప్లేసులు కానీ, బ్రహ్మాండమైనటువంటి కోస్టల్ రీజియన్స్ కానీ, కోస్టల్ కారిడార్లు కానీ మేము కట్టుకోగా తెలంగాణ కూడా వచ్చి ఆంధ్రాలో మీరు కట్టుకోవద్దు అని భారత యొక్క ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామా? మేము వచ్చి ఆడ ధర్నాలు చేస్తున్నామా? ఇది లేకపోతే మా పైసలతోటే తిరుపతి నడుస్తుందని చెప్తున్నామా? మా తెలంగాణ ప్రజలు ఎంతో మంది పోయి తిరుపతిలో డబ్బులు వేసినా కానీ మేమైతే సచ్చిన మీ ఆధిపత్యాన్ని, మీ యొక్క ఇది మా మీద మమ్మల్ని అవమానాన్ని 1% కూడా తీసుకో. మా ప్రాణాలు పోయినా సరే. గుర్తుపెట్టుకోండి ఆంధ్ర చెత్త నా కొడుకులారా. సో ఏది నిజాంల గురించి 1713 నుంచి 24 దాకానేమో మొఘళ్ళ కింద ఉండే ఏది ఆయన సుబేదార్గా ఉండే మొదటి నిజాం. 24 నుంచి మన 1948 దాకా. సో ఈవెన్ విలీనమైన కూడా మా నిజాంని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని 7వ నిజాంని ఆయనను రాష్ట్ర గవర్నర్గా చేసిండు. హైదరాబాద్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిండు ఆయన 56 దాకా. 47 నుంచి 56 దాకా రాజప్రముఖ్ అంటే గవర్నర్గా పనిచేశాడు. ఆయన చనిపోతే హైదరాబాద్లో జాగా లేదు, ప్లేస్ లేకుండే నడవడానికి. అంతమంది వచ్చారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు. ఆయన చివరి కోరిక ప్రకారం వాళ్ళ అమ్మ ఎక్కడైతే సమాధి చేయబడ్డదో కింగ్ కోటి ప్యాలెస్ దగ్గరలో ఉన్న మస్జిద్ దగ్గర, అక్కడనే ఆయన కోరుకున్న ప్రకారం అక్కడ మిగతా వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులని మక్కా మస్జిద్లో అక్కడ ఇది చేసినా కానీ అక్కడ ఆయన పూడ్చినా కానీ ఈయనను మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర కింగ్ కోటి ప్యాలెస్ల దగ్గరనే చేశారు. అర్థమైందా? సో ఇది మూడవ నిజాం గారు 1803 నుంచి 1829 దాకా పరిపాలించాడు. ఈ 3వ నిజాం కాలంలోనే ఈ యొక్క సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ కోసం నిర్మించడం జరిగింది. అటనే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్మీ ఆఫీసర్ కోసం బ్రిటిష్ రెసిడెన్సీని కట్టడం జరిగింది సర్ కింగ్ ప్యాట్రిక్ అనే అయినటువంటి ఆధ్వర్యంలో. సో అదే ఆ యొక్క బ్రిటిష్ రెసిడెన్సీయే ఇప్పుడు ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. ఓకే, అర్థమైందా? సో అట్లా ఎన్ని కట్టినరు? ఏది అసఫ్జా 5 ఏది 1857 నుంచి 69 దాకా పరిపాలించిండు. ఈయన కాలంలోనే అనేక రిఫార్మ్స్ జరిగినాయి. అంతకుముందు ఒక రాజు కానీ ఒక ప్రధాని ఆయన చేతిలో మొత్తం నియంత్రణ ఉంటుండే, ఒక సిస్టమేటిక్ పరిపాలన లేకుండే. సో కానీ ఈ 5వ నిజాం వచ్చిన తర్వాత మొత్తం పరిపాలనని ఏమంటారు సిస్టమేటిక్గా చేసిండు. ఇవాళ ఉన్నటువంటి ఎట్లయితే ఇండియన్ సివిల్ సర్వీస్ ఉన్నది కదా, అట్లా హైదరాబాద్ సివిల్ సర్వీస్ అని ఆనాడే ఉండే. సో ఆ విధంగా ఈ పరిపాలనని మొదటి వీళ్ళ 5వ నిజాం కాలంలో అసఫ్జా 5 కాలంలో ఉన్నటువంటి ఈ ఏమంటారు ప్రధాని అయినటువంటి సాలార్ జంగ్ ఖాన్, ఆయన పేరు మీదనే సాలార్ జంగ్ మ్యూజియం కట్టడం జరిగింది. ఆ సాలార్ జంగ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ 5 సుబాలుగా, అట్లనే 17 ఏమంటారు 5 డివిజన్ 5 సుబాలుగా 17 జిల్లాలుగా విభజించడం జరిగింది. సో ఆ సుబాలకి సుబేదారులని, అట్లనే చిన్న తాలూకాలకి తాలూకాదారులని, అట్లనే తహసీల్లకి అంటే ఇలా మండలాలు ఇట్లా ఏమంటున్నావు తహసీల్దారులుగా నియమించడం జరిగింది. అర్థమైందా? సో వీళ్ళ ఈ నిజాంల కాలంలోనే ఇనిషియల్గా పర్షియా భాష ఉన్నది. పర్షియాని ఉర్దూ పుట్టిందే వీళ్ళే పుట్టించారు. ఈ లోకల్ భాషని ఆ పర్షియాకి మిక్స్ అయి వచ్చిన భాషనే ఉర్దూ. దక్కన్ అంటే దక్షిణ ప్రాంతం అని అర్థం. సో ఈ దక్షిణాదిలో ఉర్దూ భాష పుట్టిందే మా హైదరాబాద్ దేశంలో. పొద్దుగాలు లేస్తే బతకడానికి వచ్చి మమ్మల్ని అవమానిస్తా అంటే మేమెందుకు చూస్తూ ఊరుకుంటాం రా? సో నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే అంటున్నది నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అని పిలిచేవారు. అర్థమైందా? సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకో సతీ సహగమనం అనే దురాచారాన్ని రద్దు చేయడం జరిగింది. పబ్లిక్ ప్లేస్లలో ఆవులను చంపడము నిషేధించిండ్రు.
నిజాంలు. సో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఇంతకుముందు చెప్పిన, హైదరాబాద్ సిక్కా, ఉస్మానియా సిక్కా, హైదరాబాద్ రూపీ. సో అట్లా ఎవరికి అలో చేయాలి బ్రిటిష్ వాడు, ఒక్క మన యొక్క నిజాం గారికి హైదరాబాద్కి తప్ప. బేగంపేట ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్ క్లబ్, దక్కన్ ఎయిర్వేస్, రెండు మోక్షగుండ 1908లో ఏది మూసీ నదికి వరదలు వస్తే ఆ యొక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటికే దేశంలో ఫేమస్ అయ్యి మైసూర్ సామ్రాజ్యంలో ఆస్థాన ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి ఆయన యొక్క సలహా ప్రకారం ఈ రెండు యొక్క రిజర్వాయర్లని పెద్ద యొక్క ఏమంటారు డ్యాముల నీటిని నిల్వ ఉండే కేంద్రాలు రిజర్వాయర్లను కట్టు అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టడం జరిగింది. ఆయన 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 డిజైన్ చేసిన ప్రకారమే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కట్టడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కడితే అత్యంత పొంగిపోయింది, అత్యంత సంతోషపడ్డది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన రిక్వెస్ట్ చేశాడు, అరే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా, చదువుకోవడానికి ఒకటి కట్టవయ్యా అంటే కట్టిండు. సో ఆయన ఇవాళ చెట్టోడు అయిపోయాడు. ఆయన రజాకర్ అంట, ఆయన తుర్కోడు అంట, లౌడా అంట, చీరి చింతగడతాం బోసుడికే. చెట్టోడైతే ఒక్క హిందూ రాజు 365 సంస్థానాలు ఉండే ఒక్క హిందూ రాజు మన హైదరాబాద్ ఉన్నాయి కట్టలే. ఈవెన్ బ్రిటిష్ వాడు కూడా కట్టలే. వాడు రైలు వేసుకున్నాడు, ఆయన యొక్క ముడి సరుకులు ఎత్తుకోవడానికి, వాడికి తెచ్చుకోవడానికి, వాడి ఆర్మీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకోవడానికి. కానీ బ్రిటిష్ వాడు కట్టిన ఏం చూపెట్టండి భారతదేశంలో. వాళ్ళు ఉండేటువంటి గవర్నర్లకు కావాల్సినటువంటి భవనాలు అవి కాకుండా రైల్వే ట్రాక్లు, రైళ్లు తప్ప మిగతా ఏమైనా పనికొచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాయని ఒక్క బ్రిటిష్ వాడు పరిపాలించిన రాజ్యంలో కానీ ఒక్క హిందూ రాజు పరిపాలించిన రాజ్యంలో చూపెట్టండి. ఇలా వాడు తుర్కోడైండంట. శీరిష్ ఇంత గడతాం చెప్తా నా కొడుకులు కదా. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, జూబ్లీ హాల్, ఇవాళ అసెంబ్లీ హాల్, ఓకే, స్టేట్ లైబ్రరీ, దాన్ని ఏమనేటోళ్ళు ఈ సిటీ లైబ్రరీని అసాఫియా కుతుబ్ ఖానా. కుతుబ్ అంటే తెలియదు వీళ్ళకి, కుతుబ్ అంటే పుస్తకాలు అయ్యా, ఓకే, ఖానా అంటే ఇల్లు. ఓ ఏం చరిత్ర మీద అవగాహన ఉండదు, ఓ హిందీ రాదు, తెలుగు చక్కగా రాదు, ఏం రాదు, వచ్చి మమ్మల్ని తిడతా అంటే చూస్తూ ఊరుకుంటాం రా. ఇలా పబ్లిక్ గార్డెన్స్ అసెంబ్లీ పక్కకు ఉంటుంది, దాన్ని ఏమనేటోళ్ళు బాగ్ ఏ ఆమ్ అనేటోళ్ళు, ఏనో ఈనో, ఓకే, అర్థమైందా. సో 1948 నుంచి 56 వరకు బ్రిటిష్ రెసిడెన్స్ ఇంతకుముందు చెప్పిన కదా. ఫలక్నుమా ప్యాలెస్, సిటీ కాలేజ్, హైకోర్టు, ఇప్పుడున్న హైకోర్టు, ఓకే, కాచిగూడ రైల్వే స్టేషన్, మొజంజాహి మార్కెట్. వాళ్ళు ఏడుంటుందో కోటిలు ఉంటుంది రే, ఈ నాంపల్లి ఉంటుంది మొజంజాహి మార్కెట్. ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత ఇది 37 ఏళ్ళు పరిపాలించాడు మన చివరి నిజాం, 7వ నిజాం, ఓకే. నిజాం సాగర్ డ్యామ్ కామారెడ్డిలో ఉంటుంది, కామారెడ్డి నిజామాబాద్ డిస్టిక్ లో. సో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, బొక్కల హాస్పిటల్ ఉండే అది నిజాం ఆర్థోపెడికల్ హాస్పిటల్ అంటారు, ఇప్పుడు నిమ్స్ అంటున్నాం, ఓకే. సో అట్లనే ఆయన భూదాన ఉద్యమం చేసినటువంటి వినోబా భావే గారు వస్తే ఆయనకి 14,000 ఎకరాలు ఇచ్చిండు. ఆ 14,000 ఎకరాలని పేదలకి దానం చేయడం జరిగింది. అర్థమైందా. హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ HES అని పిలుచుడు 21 గన్ సెల్యూట్ 5 రాజులకు మాత్రమే చేసారు 365 మందిలో. 5 యొక్క మొదటి వ్యక్తి మా నిజాం. అర్థమైందా. ఇది నిజాం కరెన్సీ చెప్పిన. ఉస్మాన్ యూనివర్సిటీ 1918లో దానికి ఫర్మానా ఇస్తే, ఫర్మాన్ అంటే రాజా ఏమంటారు, ఇప్పుడు జీవో అంటారు కదా, దాన్ని ఫర్మాన్ అనేటోళ్ళు, ఓకే. సో అది పూర్తి కావడానికి 1934లో ఉస్మాన్ యూనివర్సిటీ పూర్తయింది, ఓకే. సో చెప్పినది కమర్షియల్ ఫ్లైట్ చెప్పిన. హైదరాబాద్ హైకోర్టు, జూబ్లీ హాల్, నిజామియా అబ్జర్వేటరీ, ఇవాళ ఇది ఏమంటారు కదా, ఇది నెహ్రూ అబ్జర్వేటరీ అంటారు కదా, అదే చూసేది స్పేస్ ని. సో దాన్ని ఏమంటారు కదా తెలుగు, నక్షత్రశాలను. సో అది నెహ్రూ అంటున్నారు కదా, అది ఏమంటారు నిజామియా అబ్జర్వేటరీ పెట్టడం జరిగింది. అర్థమైందా. మొజంజా కాచిగూడ అసాఫియా, ఓకే, టౌన్ హాల్. హైదరాబాద్ స్టేట్ మ్యూజియం, ఇప్పుడు పురాణా హవేలీలో ఉంది అది, ఓకే. నిజామియా మ్యూజియం, హైదరాబాద్ మ్యూజియం. తర్వాత నిజామియా హాస్పిటల్, హైదరాబాద్ హౌస్, ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ కట్టించింది నిజాం గారే. అట్లనే ఒక అర్మేనియాకి చెందినటువంటి వ్యాపారస్తుడి యొక్క దగ్గర నుంచి కొనుక్కున్న ఒక ప్యాలెస్ ని ఇవాళ నిజాం ప్యాలెస్ అనేది కలకత్తాలో ఉంది. అర్థమైందా. ఉస్మానియా రూపీ చెప్పిన. ఏది ఈయన యొక్క ఆస్తి
ఇప్పుడు లెక్కలేస్తే 2023 వరకు 110 మిలియన్ పౌండ్స్, అందులో 40 పౌండ్స్ మిలియన్ పౌండ్స్ గోల్డ్ జ్యువెల్ యొక్క నగలే, డైమండ్స్ అండ్ బంగారము అండ్ డైమండ్స్, రాళ్ళు, ఎమరాల్డ్స్, అట్లాంటివి జ్యువెల్స్. అర్థమైందా? చౌమహల్లా ప్యాలెస్, నిజాం ప్యాలెస్ కోల్కతాలో ఉంది, నిజామ్స్ మ్యూజియం అంటే పురాణి హవేల్ ఉంది, తాజ్ ఫలక్నుమా ప్యాలెస్, బెల్లా విస్టా, హైదరాబాద్ హౌస్, కింగ్ కోటి ప్యాలెస్, పైగా ప్యాలెస్, హిల్ ఫోర్ట్ ప్యాలెస్, జూబ్లీ హాల్. ఓకే, ఇంకా హాస్పిటల్, ఏది టీబీ హాస్పిటల్, ఫీవర్ ఆర్ క్వారంటైన్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ చిన్నపిల్లల కోసం, ఉబ్బసం అట్లాంటి వాటి కోసం, విక్టోరియా మెటర్నిటీ, జజినా హాస్పిటల్ లేదా జిజియా ఖానా అంటారు, యునాని హాస్పిటల్, దార్ ఉల్ షఫా ఆయుర్వేదిక్ హాస్పిటల్, అట్లా సర్ రోనాల్డ్ రాస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, అట్లా 21 రకాల హాస్పిటల్ కట్టించిండు అన్ని రకాల రోగాల కోసం. చెప్పురా, ఏ హిందీ రాజు కట్టించారా? దొంగ నా కొడుకులు. రజాకార్ అంట, వాడు ఇంకోటంట, బట్టలిప్పుకొని బట్టలు తిప్పి నాట్యం చేసిర్రంట. ఊర్లలో నిజాం పరిపాలించలేదు, భూస్వాములు పరిపాలించారు. దొంగ నా కొడుకులు. సో ఏది నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ ఎప్పుడు 1870లో పెట్టారు రైల్వేది. కార్ఖానా జిందా తిలిస్మాత్ అది 1920లో పెట్టారు. సింగరేణి కాలరీస్ 1920లో, ఇవాళ సింగరేణి కాలరీస్ 1920లో నిజాం గారు స్థాపించారు. అర్థమైందా? హుస్సేన్ సాగర్ ఇది థర్మల్ పవర్ స్టేషన్ 1920లో పెట్టారు, ఇది విద్యుత్ కేంద్రం. ఓకే, సో హైదరాబాద్ డక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ 1930లో పెట్టారు. వజీర్ సుల్తాన్ టొబాకో చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ 1930లో పెట్టారు. అజం జాహీ మిల్స్ వరంగల్లో బట్టలు తయారు చేసేది 1934లో పెట్టారు. అర్థమైందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఆంధ్ర చెత్త నా కొడుకులు మా యొక్క ఐడెంటిటీని అన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు నీ ఆంధ్ర వ్యాపారాన్ని ఎత్తుకోవడానికి. అందులో చంద్రబాబు నాయుడు లుచ్చ నా కొడుకు అగ్రగామిడు, మొత్తం నిజాం పెట్టిన అన్ని చంపేసిండు. 90 కంపెనీలు చంపేసిండు. నా చిన్నప్పుడు ప్రాగా టూల్స్, ఆల్విన్ వాచెస్ ఇవన్నీ ఉంటుండే, హెచ్ఎంటి అని పోయినాయి. ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ చంపండి. ఎందుకోసం? ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ బతికియాలి. సికింద్రాబాద్ జర్నల్ బజార్ మొత్తం మా ఐడెంటిటీ, మా కల్చరు, మా భాష, మా అస్తిత్వం ఎవడివిరా నువ్వు చేసుకొని విజయవాడలో, నీ విశాఖపట్నంలో చెత్త నా కొడుకులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1937లో. సిర్పూర్ పేపర్ మిల్, సిర్పూర్లో కాగజ్ నగర్లో రెండు ఉంటుండే. సిర్పూర్ సర్ సిల్క్, సిర్పూర్లో సిల్క్ తయారు చేసేది ఒకటి, తర్వాత సిర్పూర్ పేపర్ మిల్స్ కాగితాలు తయారు చేసేది. సంపేశ్వరి ఆంధ్ర చెత్త నా కొడుకులు వచ్చి వాడు పుస్తకం రాసిండు, ప్రైవేటే మంచిదని చెప్పి. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని తెలంగాణలోనే చంపిండు లంచ కొడుకు. ఇదే బొల్లిబాబు. ఆల్విన్ మెటల్ వర్క్స్, ప్రాగా టూల్స్, దక్కన్ ఎయిర్వేస్, హైదరాబాద్ ఆస్బెస్టాస్, సర్ సిల్క్. అర్థమైందా? చెత్త లంజ కొడుకులు. మేమంట అడక తిన్నామంట, మీరు వచ్చి తింటే మేము బతుకుతున్నామంట. గలీజ్ వాడుకో. పోండిరా చూద్దాం, పోండిరా, రాకండిరా మళ్ళా. ఏమైతుందో చూద్దాం, తెలంగాణలో ఏమైతుందో చూద్దాం. మీరు వ్యాపారం చేసుకోవడానికి, మీ వస్తువులు అమ్ముకోవడానికి, మీ సేవలు అమ్ముకోవడానికి, మీరు 4 పైసలు దోసుకోవడానికి తెలంగాణకు వచ్చి, మీరు లేకపోతే మేము బతకలేము అంటే మీరు ఇన్నేళ్ళు ఎట్లా బతికిన 1000 సంవత్సరాలు? గలీజ్ బాడుకో. ఇన్ 1922 ఫర్మాన్ టు బ్యాన్ పబ్లిక్ స్లాటర్ ఆఫ్ కౌస్, పబ్లిక్ ప్లేస్ లో ఓపెన్ గా ఆవులను చంపడం బ్యాన్ చేసిండు 1922లో. ఫర్మానా జారీ చేశారు. నిజాం జ్యువెలరీ ఇప్పటికీ డిస్ప్లే పెడతారు కదరా. ఇప్పుడు భారత ప్రభుత్వం దగ్గర ఉంది నిజాం జ్యువెలరీ. దాని విలువ 1000 కోట్లు ఉంటుంది. అర్థమైందా? సో ఇది టైమ్ మ్యాగజైన్ లో February 22, 1937లో వచ్చిండు. 660 కోట్లు అప్పుడు. ఇప్పుడు ఎంత? 100 రెట్లు ఈజీగా పెరిగి ఉంటాయి. అంటే ఈజీగా 10,000 కోట్లు ఇంకెక్కువ ఉంటాయి కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు. జేకబ్ డైమండ్ ని ఒక పెద్ద డైమండ్, కోహినూర్ డైమండ్ లాగా ఇది కూడా అతిపెద్ద డైమండ్ అన్నట్టు. సో ఈ యొక్క గోల్కొండ మైన్స్ హైదరాబాద్లో ఉండేది. సో జేకబ్ డైమండ్ ని పేపర్ వెయిట్ లెక్క వాడేటోళ్ళు అంటవాళ్ళు. అర్థమైందా? సో 2024 లెక్కల ప్రకారం $38.5 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే ఇంటూ 100 వేసుకో, అంటే 3,800 ఎంత. ఓకే, అర్థమైందా?
సో తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీస్ క్రాప్ రీసెర్చ్ కోసం సోర్గం, కాటన్, ఫ్రూట్స్ వీటి రీసెర్చ్ కోసం పర్బానీలో ఇప్పుడు ఉన్నటువంటి మరత్వాడ జిల్లాల్లో పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు 1972లో మరత్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చారు. ఓకే, అర్థమైందా? ఎన్నో గుళ్ళకి డొనేషన్ చేసిండు మా నిజాం గారు. ఈవెన్ ఇలా రాముడికి ముత్యాలు ఇచ్చే కల్చర్ స్టార్ట్ చేసిందే చివరి ఇది కుతుబ్ షా, అబుల్ హసన్ తానీ షా. అర్థమైందా? సో డొనేషన్స్ గుళ్ళకి ఎంత డొనేషన్ ఇచ్చిండంటే మొత్తం తక్కువ 97,000 రూపాయలు అన్నారు, కానీ ఇంకెక్కువనే ఉన్నాయి మనం లెక్కలేస్తే. ఓకే, అట్లనే ఒక 2 లక్షల ఎకరాలు భూములు దానం చేసిండు గుళ్ళ కోసం. అర్థమైందా? 82,000 రూపాయలు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి డొనేషన్ ఇచ్చిండు. 30,000 రూపాయలు భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామ స్వామికి డొనేషన్ ఇచ్చిండు నిజాం గారు. అర్థమైందా? ఇది పూనాలో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఎంత సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున 11 సంవత్సరాలు అట్లా దానం చేసిండు. అర్థమైందా? తర్వాత 50,000 రూపాయలు ఇది బండార్కర్ ఇది మహాభారతాన్ని అదేగా 8,000 రూపాయలు సంవత్సరానికి 8,000 రూపాయల చొప్పున తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామికి దానం చేసిండు. 50,000 రూపాయలు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సీతారాం బాగ్ టెంపుల్ కి దానం చేసిండు. 1,00,000 రూపాయలు ఆ రోజులలో, 1,00,000 అంటే అలా ఆలోచించండి. 1000 స్తంభాల గుడి రిస్టోరేషన్ కోసం, వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కోసం 1,00,000 రూపాయలు దానం చేసిండు. అర్థమైందా? 1525 ఎకరాలు సీతారామ టెంపుల్ దేవరాంజల్ లో ఉన్నటువంటి సీతారామ స్వామి టెంపుల్ కి 1525 ఎకరాలు దానం చేసిండు. అర్థమైందా? అట్లనే అనేక గుళ్ళకి బాలక్దాస్ టెంపుల్, సిక్కర్ టెంపుల్, రామప్ప టెంపుల్ రిస్టోరేషన్ కూడా దానం చేసిండు. అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ కి దానికి దానం ఇచ్చిండు. అర్థమైందా? మహాభారతాన్ని మేము పబ్లిష్ చేస్తాము అని చెప్పి వాళ్ళు 1932లో బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పూణేలో ఉన్న వాళ్ళు అడిగితే సంవత్సరానికి 1,000 రూపాయలు చొప్పున అట్లా 11 ఏళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు. అట్లనే అక్కడ పూణేలో బండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అక్కడ నిజాం పేరు మీద గెస్ట్ హౌస్ నేటికి ఉంది. 50,000 రూపాయలు ఇస్తే అక్కడ నిజాం పేరు మీద వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఎవరు? మహాభారతాన్ని పబ్లిష్ చేసినటువంటి బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చెత్త నా కొడకల్లారా. ఇది ఎంత? 1 మిలియన్ అంటే 10 లక్షల రూపాయలు బనారస్ హిందూ యూనివర్సిటీకి దానం ఇచ్చిండు. అర్థమైందా? 500,000 అంటే 5 లక్షల రూపాయలు అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి దానం చేసిండు. అటనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి 3 లక్షల రూపాయలు దానం చేసిండు. ఆ రోజులలో 3 లక్షలు అంటే అర్థం చేసుకోండి ఈ రోజులలో ఎంతనో. ఎవడ్రా ఏ హిందూ రాజు ఇచ్చిండు చెప్పండి రా. వాళ్ళ సంపద సృష్టించడం తెలుసు, ఇవ్వడం తెలుసు, మాకు భూవ నేర్పినరా అంటే ఏం చెప్పాలి సమాధానం? గలీజ్ వాడుకోవాలి. సో జామియా నిజామియా, దారుల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు, దార్ ఉల్ డియోబాన్, ఓకే, వాటికి కూడా దానం ఇచ్చిండు. తర్వాత 50,000 రూపాయలు శ్రీ శివాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ అమరావతిలో ఉన్నటువంటి శ్రీ శివాజీ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి 50,000 రూపాయలు దానం చేసిండు. అర్థమైందా? 1942లో ఆయన మన అప్పుడున్న ప్రధాని ఇండియా చైనా వారైతే అప్పుడున్న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి మన నిజాంని గారిని కలిసి మీరు ఏమన్నా దానం చేయండి, దేశం కష్టాల్లో ఉంది అంటే 5,000 కిలోలు అంటే 5 టన్నుల బంగారం భారత ఆర్మీకి దానం చేసిండు. ఏ హిందూ రాజు చేస్తాడు చెప్పరా? సో 2018 లెక్కల ప్రకారమే 2,500 కోట్లు. కానీ బంగారం ఇవాళ ఎంత రేటు పెరిగింది? 2005లో 6,000 ఉండే, 3,000-6,000. సో ఇవాళ 1,50,000 లక్ష పైనే ఉంది. సో అంటే నువ్వు అర్థం చేసుకో, ఇప్పుడు 10,000 కోట్లు ఇంకెక్కువ అవుతుందో అన్ని దానం ఇచ్చిండు భారత ఆర్మీకి. లెక్కేయండి, 1,00,000-1,50,000 5,000 కిలోల బంగారంకి లెక్కేయండి. కిలోకి ఎంత ఉందో లెక్కేసి 62లో ఆయన రాజు లేడు, ఏమి లేడు, అన్ని దిగిపోయినాక 1920లో అజంతా ఎల్లోరా కేవ్స్ ని రిస్టోర్ చేయించిండు. ఎందుకంటే అప్పుడు అది కూడా మన నిజాం పాలనలో వస్తుంది, హైదరాబాద్ స్టేట్ కిందనే వస్తుండే. సో అక్కడ ఆర్ట్ వర్క్ ని రిస్టోర్ చేసిండు, అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేసిండు, అక్కడ ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి కావాల్సిన రోడ్ని వేసిండు.
ఇలా మేమంట అడక్క తిన్నామంట, మీరు లేకపోతే మేము బతకలేమంట. ఆలోచించండి దయచేసి, నిజంలో బతకాలి. ఈ ఈ ఆధిపత్యము ఈ ఈ అబ్యూజ్ మేము తీసుకోవడానికి 1% కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇట్లనే చేస్తే ఇట్లనే చేసిరు. చెన్నై మాకే కావాలి, తిరుపతి మాకే కావాలి, చెన్నై మేమే కట్టించినాము ఇట్లనే అంటే అప్పుడు యొక్క రాజాజీ తెలుసు కదా, లాస్ట్ చివరి గవర్నర్ జనరల్గా పనిచేసిండు. అట్లనే యొక్క తమిళనాడు ముఖ్యమంత్రికి పనిచేసిండు. ఆయన వీళ్ళందరినీ తన్ని తరిమేసిండు. గాడ బతకలేని పరిస్థితి వస్తే అప్పుడు మాకు సపరేట్ అని కొట్లాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది 1953లో. కానీ పరిపాలన చేస్తలేదు. ఏమి ఒక జీతాలు వేయడానికి పైసలు లేవు, భవనాలు కట్టుకోవడానికి పైసలు లేవు, గతి లేదు, అతి లేదు. ఇది తుర్కొల్ల రాజ్యము. ఇది ఇక్కడ భాష అఫీషియల్గా ఉర్దూ ఉండే. సో ఈ తుర్కొల్ల రాజ్యం అని వాడు ఇక్కడికి రాకపోతుండే. ఇప్పుడు ఇప్పటికీ ఆడ చెన్నైలోనే ఉంటారు చాలా మంది. సినిమా ఇండస్ట్రీ ఎందుకు చెన్నైలో ఉంది? అప్పుడు ఎందుకంటే మద్రాసు రాష్ట్రంలో ఉండే బ్రిటిష్ కాలంలో. సో కాబట్టి వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్కి వస్తారు, అప్పుడు అంతా చెన్నైకే పోయేటోళ్ళు. అందుకని ఇప్పటికీ చాలా మంది బాలసుబ్రహ్మణ్యము, ఇంకా చాలా మంది వెనకటి తరం వాళ్ళు, వాణిశ్రీ ఇప్పటికీ చెన్నైలో ఎందుకుంటారు? ఎందుకంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఆంధ్ర నుంచి వాళ్ళకి అక్కడనే పోయి బతికేటోళ్ళు. ఇక తర్వాత ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇక్కడ భూములు ఫ్రీగా ఇస్తామని ఇక్కడ బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్ అన్ని ఫ్రీగా కొట్టేసుకొని ఇలా హైదరాబాద్ మాదే అంటే ఏ చెప్పుతోడు అనాలి వీళ్ళని? మా కుతుబ్ షాహీలు, మా యొక్క నిజాములు, మా యొక్క ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవడి పైసలతోటి ఇక్కడ ఈ హైదరాబాద్ని డెవలప్ చేసారు. ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే కారణం ఎవరు? ఇందిరాగాంధీని మన తెలంగాణ నుంచి గెలిపించినాక ఆమె ఆ కృతజ్ఞతతోటి అనేక నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అర్థమైందా? ఆ విధంగా ఇది. సో కాబట్టి ఇక్కడ వీడు ఆంధ్రుడు ఏం చేసిండు? ఏమీ చేయలే. ఇక్కడ ఉన్న భూములకు దోసుకున్నాడు తప్ప ఏమీ చేయలే. ఆంధ్రాలో డెవలప్ చేయలే, ఇక్కడ చేయలే. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల మనకి ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆంధ్ర పాలకులు మంచిగా లేకున్నా వాడికి కేంద్రంలో కాంగ్రెస్ ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది హైదరాబాద్. అర్థమైందా? కానీ ఆ పునాదులు వేసింది ఎవరు? అంతకుముందు కాకతీయులు, వరంగల్ కానీ మిగతా ప్రాంతాల్లో. సో హైదరాబాద్లో ఈ కుతుబ్ షాయిల నుంచి మొదలు పెడితే అసఫ్ జాయిల దాకా, నిజాంల దాకా ఇది నడిచింది. వీళ్ళు వచ్చేసి ఏం కట్టిర్రు? వీళ్ళు ఆంధ్ర పాలకులు వచ్చి ఏం కట్టించారు? సైబరాబాద్ రాజీవ్ గాంధీ ఆలోచన అది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క దేశంలో మంచి వాతావరణము, ఐటీ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఎక్కడ అంటే ఆయన టెలికాం రంగం కానీ, ఈ యొక్క ఐటీ టెక్నాలజీ రంగం కానీ దానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత ఈ యొక్క ఫస్ట్ టైం 12% గవర్నమెంట్ది. ఆ కాంగ్రెస్ ఆలోచనని తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేసిండు. అది ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అర్థమైందా? ఇతని ఐటీ మొదటి ఫేజ్లో అలా 12% మన యొక్క ప్రభుత్వానికి. ఐటీ సెకండ్ ఫేజ్ రహేజా ఐటీ పార్క్ ఎవరు కట్టించారు? కాంగ్రెస్ కదా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. దుర్మార్గులు, దుష్టులు ఏమి చేయరు, పొద్దుగాలేసే అబద్ధాలు చెప్తారు. ఇలా 90 ప్రాజెక్టులు సిల్ట్ తీసేటి చిన్నవి పెద్ద అన్ని కలిపి 90 ప్రాజెక్టులకి 40,000 కోట్లతో స్టార్ట్ అయ్యి 80,000 కోట్లకి మనకి ఎస్టిమేషన్స్ అయితే ఒక్క కాళేశ్వరంకి 1,10,000 కోట్లు చేసి దోసుకున్నాడు కేసీఆర్. ఇలా అలా నీళ్ళు వచ్చినాయి, మేమేమో చేసినాం అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కట్టుకోవడానికి 10,000 అవుతుండే. ఆ యొక్క గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే. అది డిజైన్ మార్చి కిందికి వెళ్ళి మళ్ళీ ఎందుకు ఎత్తుతావు? నీళ్ళు గ్రావిటీ పైనుంచి వస్తే అది గ్రావిటీ ద్వారా ఫ్లో అవుతున్నప్పుడు ఆ యొక్క ఎత్తు ప్లేస్ నుంచి వదిలితే నువ్వు ఎందుకు ఎత్తుతావు? కేవలం దోసుకోవడానికి చేసిన 10,000 నుంచి 20,000 కోట్ల మధ్యలో అయిపోతుండే అది ప్రాజెక్టు. ఇలా అన్ని దోసుకొని ఇవాళ నీళ్ళు వచ్చినాయి చూడు అంటే బిస్లరీ వాటర్ కొనుక్కొని పొలానికి పోయాలన్నా. దొంగలు తయారయ్యారు. మళ్ళీ ఒక్క ఆంధ్రోడు చూడండి, ఈ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు దొంగలు. ఎందుకంటే వాడిని దోసుకొని ఇస్తాడు కదా ఈ చెత్త కొడుకు. ఆలోచించండి. ఏమంటారు? నేనేమంటున్నా, ఓకే మేమేమి వద్దంటలేము. మీరు బతకదేరుకు వస్తే ఎవరినేం అంటలేము. ఓకే, ఎవడైనా ఎక్కడైనా బతకవచ్చు, తప్పు కాదు. ఓకే, కానీ మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తాము, మమ్మల్ని ప్రతిరోజు అవమానిస్తాము అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము? వాస్తవాలు చెప్పాలి కదా ప్రజలకి. చరిత్రని నువ్వు మారుస్తా అంటే మార్చలేవు కదా. ఆలోచన జరుగుతున్నారు. అరే మీరు డెవలప్ చేసుకొని రా అయ్యా, మేము వద్దంటే అడగండి.
ఆ మోడీ గారిని మీరు అడిగితే మీకు ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగా ఇవ్వండి కాదు, విభజన చట్టం ఉన్న హామీలు తెలంగాణకి కావాల్సిన తెలంగాణకి ఇవ్వండి, ఆంధ్రాకి వాళ్ళు ఏమున్నాయో ఆంధ్రాకి కూడా ఇవ్వమని అడుగుతున్నాం. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తాండి మేము వద్దంటలేం. పోండిరా అయ్యా, ఇండస్ట్రీస్ పోతాయి అంటారు కదా, పొమ్మంటున్నాం. పోతే మా తెలంగాణలో పెట్టుకుంటాం. మాకు శక్తి లేదురా, ఇక్కడ లేరా ధనవంతులు, వందల వేల కోట్లకు అధిపతులు ఇక్కడ లేరా, వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళు ఇక్కడ భూస్వాములు లేరా, ఇక్కడ వాళ్ళు పెట్టుకుంటారు, వెళ్ళిపోండి. దొంగలు మీరు బతుకుదేరు కోసం వచ్చిర్రు. వీళ్ళు ట్యాక్సీలు కూడా కట్టారు. దరిద్రం ఏంటంటే వీళ్ళు ట్యాక్సీలు కూడా ఎగ్గొడతారు. మనోజ్ కుమార్ సార్, తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ఇలా హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఎందుకు ఊహించుకుంటాం? ఆల్రెడీ మేము 5 జిల్లాలు ఇవాళ 5ని వాళ్ళు 8 చేసుకున్నారు. 5 జిల్లాలు ఆల్రెడీ మహారాష్ట్రకి ఇచ్చేసినాం. 3 జిల్లాలను వాళ్ళు 5 ఏమో చేసుకున్నారు కర్ణాటకలో. వాళ్ళకి 3 జిల్లాలు ఇచ్చినాం. 17 జిల్లాలు ఉండే. సో అందులోకి వెళ్ళి ఇప్పుడున్నాయి ఆ 10 లేదా 11 ఉన్నాయి. ఇంకా అందులోకి వెళ్ళి హైదరాబాద్ తీసేస్తామా? ఎందుకు తీస్తాము? అట్లాంటి ఆలోచన కూడా ఎందుకు వస్తుంది? ఎవరి పైసలతో కట్టిండ్రు, మా నిజాంలైనా మా కుతుబ్ షాహీలైనా. కాకతీయుల కాలంలో ఇది వాళ్ళ వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఒక ఆర్మీ పోస్ట్గా చిన్న ఊరుగా ఉండే. దీన్ని ఒక నగరంగా చేసింది కుతుబ్ షాహీలు. దాన్ని ఇంకో లెవెల్ తీసుకొని నిజాంలు. ఎవరి పైసలతో కట్టిర్రా? మా తెలంగాణ పైసలు కాదు. సిగ్గు శరం లేని గాడిది కొడుకులు. మనోజ్ కుమార్ ఏమంటున్నారు సార్, తెలంగాణలో హైదరాబాద్ సిటీలో అంట ఐటీ కంపెనీలు మీరు దయచేసి చూడండి మిత్రులారా. ఏది మన తెలంగాణకు సంబంధించిన ఐటీ వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇంకా వేరే దేశాల్లో ఉంటారు. కానీ మీరు హైదరాబాద్లో ఐటీ కంపెనీలకు పోండి. అయితే నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటారు ఒక 50%, లేదు అంటే ఒక 50% ఆంధ్రోడు ఉంటాడు. తెలంగాణ వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మళ్ళీ తెలంగాణలో ఉంటాయి అవి. వాటికి సబ్సిడీ ఇండస్ట్రీస్ అంటున్నా మీరు ఏదన్నా చూడండి, అక్కడ తెలంగాణలో ఉంటాయి. వాళ్ళకి తెలంగాణలో పెట్టుకున్నందుకు మన తెలంగాణ ప్రభుత్వము లేకపోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆంధ్ర ప్రభుత్వం ఏది వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చిండ్రు, భూములు ఫ్రీగా ఇచ్చిండ్రు, వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చారు. కానీ వాళ్ళు ఒక్కటి తెలంగాణలో ఉండడు. మరి మనం ఎందుకు ఇవ్వాలి? భూములు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మిగతా భవనాలు అన్ని ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? లోకల్ వాళ్ళని హైర్ చేసుకుంటా ఉన్నాయి కదా. ఇలా రామోజీ ఫిల్మ్ సిటీ వదాం పదా. ఎన్ని వేల ఎకరాలు వాడు దోసుకున్నాడు. ఓకే, ఎంతమంది రైతుల దగ్గర బెదిరించో లేకపోతే నయాన్నో భయాన్నో గుంజుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అందులో తుడిచేటోడు కూడా తెలంగాణలో ఉండరు వీళ్ళ కంపెనీలలో. మీరు స్టూడియోస్కి పోండి, లేకపోతే ఈ ఫిల్మ్ సిటీకి పోండి, హాస్పిటల్స్కి పోండి, తుడిచేటోడానికి కూడా తెలంగాణ పనికిరాడు. దొంగ నా కొడుకులు. హైదరాబాద్ సిటీలో అంట ఐటీ కంపెనీస్ అదే వాళ్ళకి ఏమైపోయిందంటే ఆంధ్రాలో ఉన్న మెజారిటీ సామాన్యులు మంచోళ్ళే ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏదో లేబర్ పని చేసుకుంటారు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఆంధ్రాలో కొన్ని కులాల వాళ్ళు లేకపోతే దోపిడీ వర్గం ఉన్నది. సో వాళ్ళకి నీతి నియమము ఏమీ లేదు. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. అందులో డామినెంట్ కులాలు ఏది మెయిన్గా ఈ దరిద్రాన్ని ఒకటి బ్రాహ్మణ కులం ఉంది. ఆ గోదావరి జిల్లాలో వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉన్నది బ్రాహ్మణులది. ఆ తర్వాత కమ్మ కాపు. వీళ్ళు చేయని అరాచకాలు లేవు. అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. సో ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్లో పెద్ద పెద్ద మేనేజర్స్ అంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ బ్రదర్. ఇంకా హైదరాబాద్లో జాబ్స్లో అంతా ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి. కరెక్ట్ బ్రదర్. ఫస్ట్ ఈ సిస్టమ్ చేంజ్ చేయాలి. రెడ్డి కమ్మ తప్ప వేరే కులం వాళ్ళు ఉన్నారా? మేనేజర్స్ ఉన్నారా అంటే మాకు టాలెంట్ ఉంది అంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళని మిగతా వాళ్ళు రాణిస్తలేరు కదా, తొక్కేస్తున్నారు కదా. వారిని అనేక రకాలుగా చిత్రహింస పెడుతున్నారు కదా. అన్ని అబద్ధాలు. రెడ్డి ఇంకా కమ్మ కాపు కులం వాళ్ళు జాబ్స్లో పాలిటిక్స్లో చేస్తున్నారు. కరెక్ట్ బ్రదర్. లోన్లు కూడా ఒక బ్యాంకులు కూడా లోన్ ఏది కంపెనీలు పెట్టుకున్నామంటే ఈ అగ్రకులం వాళ్ళకే లోన్లు ఇస్తారంట. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇయ్యరు. అంటే ఎన్ని రకాలుగా ఆపరేషన్ చేస్తారా అయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. అదే సంపద వాళ్ళ చేలో పెట్టుకోవాలి, సింపుల్. విష్ణుమూర్తి పక్కకి శ్రీదేవిని భూదేవిని పెట్టిండు. ఏందవి నిజంగా శ్రీదేవి ఉన్నాయా? అది కాదు, వాడి సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకే, అర్థమైందా? అంటే శ్రీదేవి అంటే సిరులు, అంటే సంపద మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటాడు అన్నట్టు.
భూదేవి అంటే భూమిని మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటాడు అన్నట్టు, గంతే సింపుల్. వినయ్ విన్, యూ స్పీక్ అబౌట్ ఫ్యూడల్ పీపుల్ ఆఫ్ ఏపీ. ఎస్ బ్రదర్, నేను మంచి వాళ్ళని ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా ఒక నీతి నియమంతో మంచి వాళ్ళని నేను ఏమీ అంటలేను. ఓకే, బ్రాహ్మణులు కూడా మంచి వాళ్ళు ఉంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఎవడైతే అబ్యూజ్ చేస్తున్నాడో, ఎవడైతే ఇబ్బంది పెడుతుండో, ఎవడైతే దోపిడీ చేస్తుండో, ఎవడైతే ఫేకులు ప్రచారం చేస్తుండో వాన్నే ఎక్స్పోజ్ చేస్తున్నాం, వాళ్ళనే ప్రజల ముందు పెడుతున్నాం, వాన్నే తిడుతున్నాం. మంచి వాళ్ళని నేను ఏమీ అంటలేను. దయచేసి. వినయ్ విన్, యూ స్పీక్ అబౌట్ కరెక్ట్ బ్రదర్. కానీ కాదు, ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ముందుకు పోవద్దు అంటే ఏం చేయాలి? ఇక ఆ ఫేక్ ఐడీలతోటి ఏదో రకంగా ఇక చెత్త అంతా ఇక టైప్ అది ఆ పోస్ట్ను పనికి రాకుండా చేయాలి. 1000 కామెంట్లు కొట్టాలి. ఇక వాడు ఏం చేయలేని పరిస్థితి తీసుకురావాలి. ఇదేమి సంస్కారం రా? అంటే నిజం ప్రజలకు చేరొద్దు. గలీస్ నా కొడుకులు. ఎవరు? హనుమంతు, అంతే కదా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? నర్సింగ్ పెహల్వాన్, హాయ్ బ్రదర్, హాయ్ టు ఎవ్రీ వన్. ఓకే. సద్దాం ఖాన్ 100%, థ్యాంక్ యూ బ్రదర్. మార్చలేరురా మా చరిత్రని. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి కదా. ఓల్డ్ సిటీ పోతే ఆ బిర్యానీ నువ్వు లేదు, ఆ బిర్యానీ మేమే కనిపెట్టినామంటే నమ్మడానికి లేదు కదా. అక్కడ చార్మినార్ మేమే కట్టినామంటే వాడు నమ్మడు కదా. నర్సింగ్ పెహల్వాన్, ఇంకా నయం, మొత్తం మేమే కట్టాము అంటున్నారు బ్రదర్. నేను ఏదైనా మెసేజ్ ఇట్లా పెడతా కదా, సో దాని కింద 1000 కామెంట్లు చూడండి. మేము వస్తేనే మీ బతుకున్నది, ఇందిరమ్మ ఏం చేసింది, మీ తుర్కొని కుట్టినవు, గిట్లా మాట్లాడుతున్నారు. నాకు ఎంత బాధ, కోపం రెండు వస్తాయి. అరే మతం ఎందుకు వస్తుంది రా ప్రతి దగ్గరికి? ఎందుకు మతం కావాలంటే గుళ్ళ పూజారో, లేకపోతే ఆడ మసీదులో ఇమామో, లేకపోతే ఆ యొక్క చర్చిలో పాస్టరోగా. ఓకే, కానీ నువ్వు ట్యాక్సులు అందరి దగ్గర తీసుకున్నప్పుడు, ఈవెన్ భారతదేశంలో ముస్లింలకు నువ్వు ప్రధానివి, క్రిస్టియన్స్ ప్రధానివి, సిక్కులకు ప్రధానివి. ఇలా సగం ఆర్మీ సిక్కులోళ్ళు ఉన్నారు. సో ఇవాళ అందరం అన్నదమ్ముల లెక్క 100,000 సంవత్సరానికి కలిసి ఉన్నాము. ఇలా నువ్వు కొట్లాట పెట్టి కయ్యం పెట్టి సాధిస్తుంది ఏంది? నీకు ఓట్లు కావాలంటే కాంగ్రెస్ వాడు కాదు, నువ్వే ఉండాలనుకుంటే కాంగ్రెస్ అనుకంటే మంచిగా చేయి. వాడు 10 ఐఐటీలు పెడితే నువ్వు 20 పెట్టు. నువ్వు మంచిగా చేస్తే నీకే ఓటేస్తారు కదా, అయిపోయింది కదా. కొట్లాట ఎక్కడిది? ఎవడు ఉంటే ఏంది? మాకు మంచిగా పరిపాలించి మమ్మల్ని ఒక అమెరికా లెక్క, ఒక డెవలప్ కంట్రీ లెక్క అన్ని రంగాలుగా చేస్తే మాకు ఎవడు ఉంటే ఏంది? వానికి ఎందుకు మద్దతు ఇస్తున్నాం? వాడు తక్కువ దోసుకున్నాడు, అందరికంటే వాడు మంచిగా చేసినాడు, వాడికి మద్దతు ఇస్తున్నాం. అందరినీ కలుపుకోబోతున్నాడు, ఈ అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెడతలేడు. కాబట్టి ఏం చేస్తావు? వాళ్ళందరినీ చంపేస్తావా? పోనీ నువ్వు చెప్తున్న మత రాజ్యాలు మంచిగున్నాయా? ఇలా బంగ్లాదేశ్ అంటున్నావు. అంటే నువ్వు భారతదేశాన్ని బంగ్లాదేశ్లో ఎందుకు పోలుస్తావు? గాడిది కొడక. కాదు, అది ఎందుకు పనికిరాని దేశము అని అందరికి తెలిసేనా? దాని ఎకానమీ ఎంత, దాని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అక్కడ ఉన్న ఆర్థిక స్థితిగతులు ఎంత, గా దేశంతో మనం ఎందుకు పోల్చుకుంటాం? ఏ మత రాజ్యం బాగుందో మీరు చెప్పండి ప్రపంచంలో. ఇలా నువ్వు మతరాజ్యం అంటున్న దుబాయ్ కూడా అది మతరాజ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు డెవలప్ కాలే. ఆ దుబాయ్లో 3% లోకల్ వాళ్ళు ఏం చేసేటోళ్ళు? అరేబియా సముద్రం పక్కకి చేపలు పట్టుకుంటూ బతికేటోళ్ళు ఆ ఎడారి ప్రాంతంలో. ఇవాళ వాళ్ళు ట్యాక్సులు తీసేసి అన్ని 97% మంది అన్ని వేరే దేశాలలో ఉన్నారు దుబాయ్లో. సో వాళ్ళందరినీ అలో చేసినాక, యుఏఈ ఏర్పడ్డాక ఇవాళ అది ఒక డెవలప్డ్ నేషన్ అయింది. అవునా కాదా? అట్లా నువ్వు ఏ కంట్రీ అయినా తీసుకోండి. నువ్వు ఇస్లాం పుట్టినటువంటి ఇవాళ సౌదీ అరేబియా మోర్ లిబరల్ అయిపోయింది. ఖతార్. సో అది ఇస్లాం మతరాజ్యంగా ఉన్న అన్ని దేశాలు నాశనమైనాయి. మీరు చూడండి, సిరియా చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఈవెన్ పాకిస్తాన్ కూడా ఒకప్పుడు ఎట్లుండే, మనతో విడిపోయినప్పుడు చాలా బాగుండే. ఇలా మతరాజ్యం కనుక నాశనమైంది. బాంబులు దాడులు తప్ప ఏమైనా ఉన్నదాడా ఇప్పుడు? సో గట్లాంటి వాటితో మనకంటే 100 రెట్లు చెడ్డగున్న వాటితో పోల్చుకుంటావా? మనకంటే 100 రెట్లు మంచిగున్నట్టు. ఇవాళ అమెరికా ఒకప్పుడు మొత్తం క్రిస్టియన్ దేశంగా ఉన్నది, ఇవాళ అందరిని అలో చేసినాక అమెరికా మంచిగా అయిందా? ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ వాంట్ టు టేక్ ఇండియాని పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేయాలనుకుంటే వాటితో కంపేర్ చేయి. ఇండియాను అమెరికానో, లేకపోతే ఇంకో చైనానో, లేకపోతే ఇంకో దేశం లెక్క కావాలనుకుంటే వాటితో కంపేర్ చేయి. ఐ డోంట్ అండర్స్టాండ్. వాడు ఎవరిని మొక్కుంటే నాకు వచ్చే నష్టం ఏంది? సింపుల్. అంటే ఏం లేదు.
వీళ్ళకి చదువు లేదు, వాడు ఓడో వెనకట వేల సంవత్సరాలకి ఇది ఏం రాసిండో ఎందుకు రాసిండో మనకు తెలియదు. ఆ చెత్తని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసి అందులో ఏమైనా మంచి ఉంటే తీసుకొని ఆ చెడు ఉంటే చెత్తని ఆ వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి విధానంకి అప్పటి సిస్టమ్కి అది వర్క్ అయినది. కానీ ఇప్పటి ఆలోచనకి, ఇప్పటి ప్రోగ్రెసివ్ థాట్స్కి, ఇప్పుడు ఉన్నటువంటి ఇండిపెండెంట్ రీసెర్చ్కి అది వర్క్ కాకపోతే అందులోకి వెళ్ళి 10 మంచి ఉండి 4 చెడ్డ ఉంటే 4 చెడ్డ వదిలేసి ఆ 10 మంచి తీసుకొని ముందుకు పోవాలి అంతే. అంతేగాని వాడు ఓడో ఎందుకు రాసిండో ఎప్పుడు రాసిండో గంత హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా మారుతున్నప్పుడు, ఇస్లాం పుట్టిన దేశాలే మారుతున్నప్పుడు ఈ చెత్త నా కొడుకు మళ్ళీ వెనుక తీసుకుపోతామంటే ఎట్లా కలుస్తుందిరా? అదొక ఇండిపెండెంట్ కంట్రీ బంగ్లాదేశ్. ఆడు ఏం చేసుకుంటుండో మనం ఏం చేయగలుగుతాం? ఇలా అమెరికా దేశము ఒక దేశంలో ఒక దేశ ప్రెసిడెంట్ని ఎత్తుకొని వచ్చింది, కరెక్టే, అది తప్పే, కానీ మనం ఏం చేయగలుగుతాం? అదొక ఇండిపెండెంట్ దేశం. దానికి అట్లా ఏమైనా చేయాలంటే ఐక్యరాజ్య సమితులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్టులు ఉన్నాయి, ప్రపంచ దేశాలు ఉన్నాయి, ఒక పెద్ద బలవంతమైన దేశాలు ఉన్నాయి, అమెరికా, రష్యా, చైనా, అట్లాంటివి. వాళ్ళే ఏం చేయనప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఒక ఇండివిజువల్గా? కాబట్టి బంగ్లాదేశ్లో ఏమవుతుంది మనకేం సంబంధం? ఒకవేళ నీకు అంత బంగ్లాదేశ్ మీద అంత ప్రేమ ఉంటే చర్య తీసుకో, ఇందిరాగాంధీ మిలిటరీ చర్య తీసుకున్నట్టుగా చర్య తీసుకో. ఇప్పుడు అమెరికా ఏదో దేశంలో ప్రజాస్వామ్యం లేదు, లేకపోతే అక్కడ ఏమంటారు డ్రగ్స్ సప్లై చేస్తుంది ఏదో కారణం చెప్పి వాని చర్యలు తీసుకుంది కదా. ఇరాక్లో మారణాయుధాలు నేను చర్యలు తీసుకుంది కదా. సార్ నీకు అంత శక్తి, అంత నీ కన్సర్న్ ఉంటే, బంగ్లాదేశ్లో హిందువుల కోసం అంత ప్రేమ ఉంటే బంగ్లాదేశ్ మీద బాంబులు వేసుకో. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చు, మళ్ళీ షేక్ హసీనాని తీసుకొని అక్కడ ప్రధాని చేయి. మేము వద్దంటున్నామా? ఇందిరాగాంధీ చేసింది, ఆమె చర్య బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఒక రాజీవ్ గాంధీ గారు చేసిండ్రు, శ్రీలంక తోటి పక్కకున్న దేశంతో మిత్రత్వంగా ఉండాలి, శత్రుత్వం వద్దు అని చెప్పి అక్కడ పీస్ ఏర్పడాలని పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించిండ్రు. పంజాబ్లో పంజాబ్ మా దేశం నుంచి వెళ్ళిపోవద్దని చెప్పి ఆ టెర్రరిస్ట్లను చంపడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది ఇందిరాగాంధీ. నీకు అంత శక్తి ఉంటే, అంత పవర్ఫుల్ ఉంటే, నీకు అంత కన్సర్న్ ఉంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద, బంగ్లాదేశ్ మీద చర్యలు తీసుకో. మేము వద్దంటున్నామా? నీ డిప్లొమాటిక్ చర్యలు మాట్లాడతావా, అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడతావా, లేకపోతే డైరెక్ట్ నువ్వే బాంబులు వేస్తావా? మేము వద్దంటే అడగండి. నువ్వు చర్యలు తీసుకోవు, ఏం తీసుకోవు. అదొక ఇండిపెండెంట్ కంట్రీ, ఆ దేశానికి మనకు సంబంధం లేదు. అక్కడ పరిపాలకులు అక్కడ ఏం జరిగితే అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద ప్రేమ ఉంటుంది, కానీ భారతదేశంలో హిందువుల మీద ప్రేమ ఉండదు. శ్రీనివాస్ సాధనాల, వినయ్ రంజన్, కుతుబ్ షాలు ఏం ఇండస్ట్రీస్ పెట్టారు, అసలు ఏం తెలుసు ఈయన? దుర్మార్గుడా, కుతుబ్ షాల కాలం ఎక్కడిదిరా అయ్యా? ఆ రోజులలో ఇండస్ట్రీస్ అనే కాన్సెప్ట్ ఉండేనా? అసలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నువ్వు చెప్తున్న అభివృద్ధి చెందిన దేశాల్లో, ఈవెన్ ఈ యొక్క యూకేలో, యునైటెడ్ కింగ్డమ్, లండన్లో కానీ అక్కడ ఎప్పుడు ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది? ఎప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్? ఎప్పుడు కరెంటు ఇన్వెన్షన్ అయింది? ఏం మాట్లాడుతున్నావు? ఇలా హుస్సేన్ సాగర్ని ఎవరు కట్టినో మీరు చెప్పండి. కాకతీయుల కాలంలో మట్టి కోటగా ఉన్నటువంటి ఆ యొక్క గోల్కొండ ఫోర్ట్ని దాన్ని రాతి కోటగా మార్చింది ఎవరో చెప్పండి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, ఎక్స్పాండ్ చేసింది, ఈ బ్రిడ్జిలను కట్టింది, ఈ యొక్క వరదలు రాకుండా కాపాడింది, ఈ నయా పూల్ కానీ, పురాణా పూల్ కానీ, ఇంకా అనేక కట్టడాలు కట్టింది ఎవరో చెప్పండి. ఇలా మా కుతుబ్ షాహీ రాజుల యొక్క సమాధులు గోల్కొండ టూమ్స్, వాటిలో మీరు షూటింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఇండస్ట్రీ కాన్సెప్ట్ ఎక్కడిది? మెజారిటీ ప్రజలు వ్యవసాయం చేసుకుని బతికిన వాళ్ళే, లేదంటే చేతి వృత్తుల వాళ్ళు బ్రతికిన వాళ్ళే. అప్పుడు ఇండస్ట్రీ కాన్సెప్ట్ ఎక్కడిది? కరెంట్ ఎక్కడిది? కరెంటు నిజాంల కాలంలో వచ్చింది, కుతుబ్ షాల కాలంలో ఎక్కడిది? ఎలా రాణి రుద్రమాదేవి ఏం చేసింది అంటే చెరువులు తవ్వించను, అశోకుడు ఏం చేశాడంటే రోడ్డుకి ఇరువైపులో చెట్లు నాటించను అని చెప్తాం. కానీ ఆయన ఆ ఇండస్ట్రీ పెట్టిండి, ఈ ఇండస్ట్రీ పెట్టిండి. అప్పుడు ఇండస్ట్రీ కాన్సెప్టే లేదు కదా. ప్రజలు వ్యవసాయం చేసుకుని బతికినరు, లేదంటే చేతి వృత్తుల వారు బతికినరు. అంతేగాని ఈ పవర్ ఎక్కడిది, కరెంట్ ఎక్కడిది, ఇండస్ట్రీస్ ఎక్కడివి అంటే మాట్లాడితే సిగ్గు, శరము, మానము. పోని కుతుబ్ షాహీలు దుర్మార్గులు. నువ్వు చెప్తున్న 365 సంస్థానాల రాజులు కానీ, ఇంక నువ్వు చెప్తున్న శాతవాహనులు కానీ, ఇంకోరు కానీ ఏం ఇండస్ట్రీస్ పెట్టిరు చెప్పండి రా అయ్యా. వేంగి చాళుక్యులు, రెడ్డి రాజులు, ఆంధ్రాని పరిపాలన రాజమహేంద్ర రాజులు, ఇంకో రాజులు, చోళులు ఏమి ఇండస్ట్రీస్ పెట్టిరో చెప్పండి. అంటే సిగ్గు, శరము, మానం ఉండాలి కదా. నేను మాట్లాడితే కొంచెమన్నా మెడ మీద తలకాయ పెట్టుకొని దిమాక్లో ఏమన్నా ఆలోచించి మాట్లాడాలి కదా. అంటే సిగ్గులే వాళ్ళకి. నాకు మాటలు వస్తలేవు తిట్టడానికి కూడా.
రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమన్నా కోడి పందాల గురించి మీ అభిప్రాయం చెప్పండి బ్రదర్. అది ఫన్ ఇగో పండుగ అంటే పండుగని ఎంజాయ్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు కోళ్ళు కోసుకొని తింటున్నప్పుడు కోళ్ళకి ఇక నీకు జంతు చట్టం వర్తించదు కోళ్ళకి, అర్థమైందా? సో అది కోసుకొని తింటున్నప్పుడు అది వినోదం అన్నప్పుడు దాన్ని ఎట్లయినా వెనకన ముందు కోసుకొని తింటానన్నప్పుడు అది ఒక వినోదం కోసం ఆడుకున్నప్పుడు దాన్ని వాళ్ళు జల్లికట్టుయే ఆ యొక్క ఏది ఎద్దులని వాటి దాంట్లో వెనక ఆ యొక్క కారం పెట్టి అట్లా చేస్తే సుప్రీంకోర్టు తీర్పిస్తేనే ఆ జల్లికట్టు మా సాంప్రదాయం అని చెప్పి వాళ్ళు పెద్ద కొట్లాడి రోడ్ల మీదకి వస్తే సుప్రీంకోర్టు తన తీర్పుని వాపసు తీసుకుంది కదా. సో ఆ యొక్క పశువులకే హింస అన్నప్పుడు కోళ్ళకేముంటుంది? కోళ్ళ వెనక ముందు కోసుకొని తినేదే కదా. సో అవునా కాదా? సో కోళ్ళకి చేపలకి జంతు సంరక్షణ చట్టాలు వర్తించవు. సింపుల్. అది వినోదం వెనక ముందు దాన్ని కోసుకొని తినేది. అశోక్ ఉల్లెంగ, థ్యాంక్ యూ అంతేగా, థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు పెట్టరు చూడు ఆ దుర్మార్గులు. మళ్ళీ నేను పోస్ట్ పెడితే మొత్తం చెత్త నింపుతా ఉంటుంది. ఇప్పుడు పెడితే వాని పేరు తెలుస్తుంది, నేను తిడతా కదా. సో ఎస్ బ్రదర్, విన్ను బ్రదర్, యూ స్పీక్ అబౌట్ ఫ్యూడల్ పీపుల్. అదే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే ఇట్లా అబ్యూజ్ చేస్తారో వాళ్ళని మాత్రమే తిడుతున్నా. ముఖ్యంగా ఆంధ్రాకు చెందినటువంటి బ్రాహ్మణ, కమ్మ, కాపు ఎవరైతే రైట్ వింగ్ భావజాలమో లేకపోతే బీజేపీకి సంకనాకుతున్నారో, కాంగ్రెస్ లో ఒక 60 రూపాయలు ఉన్నప్పుడేమో ఎంత గోల చేసిరు, ఇలా 90 రూపాయలైనా రేపు 100 రూపాయలైనా మాది మంచిగా ఉంది, మా మోడీ మంచి పరిపాలన చేస్తున్నాడు. వాడు 60 రూపాయలు అయితే అంత గొడవ చేసినప్పుడు, వాడు ₹1 5 పైసలు పెంచితే అంత గొడవ చేసినప్పుడు, ఇప్పుడు 100 రెట్లు నీచంగా అవుతుంటే బాగుంది అంటే ఎవరికి చెప్పాలి సమాధానం? ఒక సామాన్యుల రాను గ్రాసరీ కొనుక్కోలేని పరిస్థితికి వచ్చింది. బంగారము భూమి అయితే కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఓకే, ఇక సామాన్యుడు ఎన్నికల పోటీ ఒకప్పుడు ఆయన చేసేవాడు, కమ్యూనిస్ట్ ఆయన ఇంకో ఆయన ఒక సామాన్యుడు ఎన్నికల పోటీ చేసేవాడు. ఇలా ఎన్నికల పోటీ చేయలేని స్థితికి తీసుకొచ్చారు. పైసలు లేకపోతే ఎంత మంచి సిద్ధాంతం ఉన్నా వాడు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవడు చేసింది ఈ ఎన్నికల వ్యవస్థను నాశనం చేసింది? ఎవడు స్టార్ట్ చేసింది? చంద్రబాబు నాయుడు. దాన్ని ఇక మోసం చేయడం స్టార్ట్ చేసింది ఈ నరేంద్ర మోడీ. అదే అంటున్నా, ఎట్లన్నా గెలవాలి కాదు, ఎట్లన్నా గెలవకూడదు. మంచి చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది గెలవాలి. కానీ వీళ్ళు అట్లా కాదు, ఎట్లన్నా గెలవాలి. ఎట్లా గెలుస్తావు? నువ్వు మంచి అయినప్పుడు ఎట్లా గెలుస్తావు? అడ్డదారులు దొక్కాలి, చిల్లర ఇవ్వాలి, లేకపోతే మత కల్లోలాలు పెట్టాలి, లేదంటే ఓట్లలో మోసం చేయాలి. అంతే. దుర్మార్గులు. జంగన్ సుందర్ రాజ్, థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నావు? విన్ను, ప్లీజ్ డోంట్ స్పీక్ అబౌట్ ఆంధ్ర ప్రజలని, మామూలు సామాన్యులు, మా తెలంగాణ గురించి అవమానం చేయని వారిని, వాళ్ళు డే టు డే కష్టపడి ఆ యొక్క అందరినీ గౌరవిస్తూ, అన్ని ప్రాంతాల వారిని గౌరవిస్తూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న ఆంధ్రలోని మేము ఏమీ అంటలేము. అట్లా అది మెజారిటీ ఆంధ్ర ప్రజలు అట్లనే ఉన్నారు. ఒకే సామాన్యులు, చేతి వృత్తులు చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు, వాళ్ళని మేము ఏమి అంటలేము. ఓకే, ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, ఎవరైతే కుల వివక్షను పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే గుడ్డిగా బీజేపీ సంకనాకుతున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇక్కడ బతుకుతూ తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఓకే, మేమే మీకు తిండి నేర్పినాం, మేము ఉంటేనే మీ హైదరాబాద్ నడుస్తున్నది, మేము ట్యాక్సీలు కడితేనే మీరు బతుకుతున్నారు, మేమే హైదరాబాద్ని కట్టించినాము అని చెప్పుకుంటానే దుర్మార్గులని చీల్చి చింతకు కడతాము. పొద్దుగా లేస్తే వాళ్ళని తిడుతూనే ఉంటాం. అర్థమైందా? విన్ను, మంచి వాళ్ళని అంటలేను, డోంట్ వరీ. దుర్మార్గులు అంటే తప్పులేదు కదా, అబ్యూజర్ అంటే తప్పులేదు కదా. మంచి వాళ్ళని అంటే తిట్టున్నాను, మంచి వాళ్ళని ఏమన్నా. ఓకే, తెలంగాణ మంచి వాళ్ళని ఏం అంటలేం కాబట్టి మీరు వచ్చి తెలంగాణ బతుకురు. ఆంధ్రాలో బతకలేకపోతున్నారు. వాళ్ళకి ఒక ఆయన రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన ఆంధ్రాలో వైజాగ్లో ఆయన రియల్ ఎస్టేట్ చేసిన భయపడి ఆయనకు ఎందుకంటే డబ్బులు బాగా అడుగుతారు, కమిషన్ బాగా అడుగుతున్నారు, ఆయనకు వచ్చే లాభం కంటే ఎక్కువ కమిషన్ అడుగుతున్నారు. ప్లస్ ఆడ అరాచకాలు, ఒక హింస, కాలవెట్టుడు, యొక్క ప్రశాంతత లేకపోవడు, వాళ్ళ ఆస్తులకు భద్రత లేకపోవడు, ఇవి సరైన మార్కెట్ లేకపోవడు, ఇవన్నీ కారణాల చేత వాళ్ళు హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. సో ఆడ బతుకు తెరువు లేక, ఆడ బతకడానికి వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం లేక, ఇదే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఓకే, ఆ యొక్క ఏది కంపెనీలు అనేవి ఇప్పుడు మొన్న ఆయన చెప్పిండు, ఆయన పేరు ఏంది, పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. ఇలా మీరు కాలిఫోర్నియా పోతే
అక్కడ ఏది యొక్క మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే గూగుల్ కానీ అనేక యొక్క కంపెనీలు ఉన్నాయి. అది సిలికాన్ వ్యాలీ అంటారు. సో అక్కడ ఆ కాలిఫోర్నియా గవర్నర్ కానీ లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కానీ ఏనాడైనా నేనే ఇవి పెట్టినా అని ఎన్నడని చెప్పుకున్నాడా? మరి ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పుకుంటుండు అని అడిగాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, సైబరాబాద్ నేను కట్టినా, మరి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టలేకపోతున్నావు అంటే అక్కడ ఏమో స్పెసిఫిక్ వర్డ్ యూజ్ చేసిండు. ఈ పర్టికులర్ హార్మోని అక్కడ లేదంట. ఈ యొక్క ఏమంటారు ఆ ఎన్వైరన్మెంట్ లేదంట. అది కట్టే అనేటువంటి అనుకూలమైన వాతావరణం అక్కడ లేదంట. అంటే అక్కడ ప్రజలు కానీ అక్కడ వాతావరణం లేదంట. సో అంటే అర్థం ఏంది? నువ్వు ఆ వాతావరణం ఉంటేనే కట్టగలుగుతావు అని అర్థం. అంటే ఆ వాతావరణం హైదరాబాద్లో క్రియేట్ చేసింది ఎవడు? నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అనుకుంటే. నువ్వు కట్టలేదు, అది వేరే ముచ్చట. కానీ సో ఒకవేళ నువ్వు అనుకున్నా కానీ అంటే నువ్వు వాతావరణం మంచిగా ఉంటేనే కడతావు. మరి దుబాయ్లో ఏ వాతావరణం ఉందని ఈ యొక్క ఎన్నో ఫీట్ల ఇసుక లోపల వాళ్ళు యొక్క పునాదులు తీసి బిల్డింగ్లు కట్టిరు వాళ్ళు. ఇలా దుబాయ్ అనేది వరల్డ్లో అన్ని రకాలుగా అమెరికా కంటే కూడా అగ్రగామిగా తయారైంది. వరల్డ్లో బిగ్గెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ ఇలా దుబాయ్లోనే ఉన్నాయి కదా. మరి ఒక మనం సామాన్య ప్లేసులనే కట్టడము మనకి అయితే లేదు. వాళ్ళు ఇసుక ఉన్నటువంటి ఒక ఎన్ని ఫీట్ల ఇసుక ఉంటుంది పైన, ఆ ఇసుక నుంచి లోపలికి ఎన్ని ఫీట్లు తవ్వాలి ఒక బిల్డింగ్ కట్టాలంటే? అంటే ఎడారిలోనే వాళ్ళు పూలు ఊహించినప్పుడు అర్థమైందా? సముద్రంలో వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇవి కట్టగలుగుతున్నప్పుడు నువ్వు యొక్క ఆంధ్రప్రదేశ్లో కట్టలేవా ఈ యొక్క మామూలు వాతావరణంలో, మంచి కోస్టల్ రీజియన్లో? అంటే నీకు శాత కాదని నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నావు అని అర్థం. అంతే. ఇలా నువ్వు నీ సపోర్ట్ తీసేస్తే దేశ యొక్క ప్రభుత్వమే కూలిపోతుంది. వాడిని బెదిరించో నయాన్నో భయాన్నో బతలాడుకోనో లక్షల కోట్లు తెచ్చుకునే సామర్థ్యం ఉండి కేంద్ర ప్రభుత్వం నీ చేలో పెట్టుకొని ఇక నువ్వు సైబరాబాద్ లాంటి చిన్నది కట్టలేకపోతున్నావు. ఏం కడతావు నువ్వు? సైబరాబాద్లో ఏం కడతావు? ఓ 10 బిల్డింగ్లు కడతావు. కట్టేసి వానికి ఫ్రీ కంపెనీలు పెట్టుకుంటా అంటే వానికి ఫ్రీగా అన్ని ఫ్రీ ఇస్తా అంటావు. వాడు వచ్చి కంపెనీ పెట్టుకుంటాడు. ఆ వెసులుబాటు ఏర్పాటు చేస్తావు. నువ్వు కంపెనీ పెట్టావు, గవర్నమెంట్. అర్థమైందా? లేదు అంటే వాడు ఇంకా అందుకు కూడా ధైర్యం రాకపోతే పీపీపీ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో నేను సగం పెట్టుబడి పెడతా, మిగిలిన సగం నువ్వు పెట్టుబడి పెట్టండి మీరు ప్రైవేట్ వ్యాపారస్తులు. అట్లానే చేద్దాం. అట్లా ఆ వాతావరణాన్ని కల్పిస్తాం. వాళ్ళు వచ్చి కంపెనీలు పెట్టుకునే వాతావరణం కల్పిస్తాం. నువ్వు ఏర్పాటు చేస్తే ఎందుకు రారు? నువ్వు ప్రాపర్ సెక్యూరిటీ భద్రత పెంచేసి నువ్వు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ మెయిన్గా భద్రత, తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి రాయితీలు ఇస్తే అన్ని ఫ్రీగా చేస్తే ఎందుకు రారు? నీ ప్రయారిటీ అది కాదు. నువ్వు మనువాదివి. ప్రజల దగ్గర పైసలు ఆడకూడదు. మనం చిల్లరిస్తేనే వాళ్ళు బతకాలి. అట్లయితేనే మనకు ఓట్లు వేస్తారు. కాబట్టి నీకు కుట్ర ఉన్నది. నీ పుస్తకం తప్పు రాసుకున్నావు కాబట్టి నువ్వు చెయ్యవు. నీకు అన్ని చేసే శక్తియుక్తులున్నా, నీకు చేసే వెసులుబాట్లున్నా నువ్వు చెయ్యవు. ఫస్ట్ టర్మ్లో పోలవరం కంప్లీట్ కాలే, ఇప్పుడు కూడా అవుతుందా కాదు కూడా చూడండి మీరు. ఎందుకంటే నువ్వు రాసుకున్న చెత్త పుస్తకం తప్పు రాసుకున్నావు. ప్రజలు పేదవాళ్ళుగా ఉండాలి అని రాసుకున్నావు. సింపుల్. ఇక నువ్వు ఏ మార్చి కథలు చెప్పినా ఎవ్వడు వినేటోడు లేడు. నా బతుకులు మార్చరా అంటే నా అంతటి నేను 4 పైసలు సంపాదించుకునే శక్తికి నన్ను ఎదుగురా అంటే అట్లా కాదంట. నేను బీదోని చేసి నా ఆస్తి అంతా గుంజుకొని నాకు ఎన్నికల ముందు చిల్లరిస్తా అంటావు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఈ రీసోర్సెస్ అందరి కోసం క్రియేట్ చేయబడ్డాయి. ప్రకృతి అందరికీ చెందాల్సిందే. కొందరే తమ ఆధిపత్యం దాని మీద తమ పేరు రాసుకొని తమకే ఉంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదు. మా లాంటి వాళ్ళని కూడా ఊరుకోం. ఎవరు నీకంటే సతీష్, ఏ సీఎం అయినా హైదరాబాద్లో అభివృద్ధి చేస్తే ఈ అంతా అలా డెవలప్ అయింది అన్న ఆంధ్రప్రదేశ్ ఏమీ అనకు లేదు బ్రదర్. హైదరాబాద్ పునాదులు వేసింది కుతుబ్ షాహీలు, తర్వాత ఈ యొక్క అసఫ్ జాహీలు లేదా నిజాము. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. ఓకే, మేజర్ కన్స్ట్రక్షన్స్ అప్పుడే జరిగినాయి. ఓకే, అర్థమైందా? తర్వాత సిటీ డెవలప్ అవుతూ వచ్చింది అంటే ఆ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ప్రజలు వచ్చి బతకడం స్టార్ట్ చేసినప్పుడు సిటీ ఎక్స్పాండ్ అయింది అంతే. న్యూ సిటీలో పెద్ద కన్స్ట్రక్షన్ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి? ఐటీ ఇండస్ట్రీ అది కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాతావరణం ఉంది అన్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు సలహాల ప్రకారం ఇక్కడ ఈ గుడ్గావ్లో, బెంగళూరులో, హైదరాబాద్లో డెవలప్ అయింది ఐటీ. అక్కడ చంద్రబాబు నాయుడు చేసింది ఏందయ్యా? ప్లీజ్
అర్థమైందా? సో ఇవాళ సెల్ ఫోన్ ఆఫ్రికా దేశంలో కూడా వాడుతున్నారు. సెల్ ఫోను అది ఆ టెక్నాలజీ కానీ ఆ సిటీ ఎక్స్పాండ్ అవ్వడం కానీ అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అందులో ఒక వ్యక్తి చేసేది ఏముండదు. మేజర్ కట్టడాలు ఎవరు కట్టించారు? మోస్ట్ ఆఫ్ ద కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు అయినా, ఈ యొక్క బిహెచ్ఏలు అయినా, డిఆర్డిఓ అయినా, డిఆర్డిఎల్ అయినా, అవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. మనకి సెంట్రల్ కేంద్ర ప్రాజెక్టులు అవి. ఈవెన్ నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, ఇంకోటైనా అన్ని కేంద్ర ప్రభుత్వమే. నెహ్రూ గారి ముందు చూపుతోటి స్టార్ట్ అయినవి. ప్లానింగ్ కమిషన్ ఆయన పెట్టడం వల్ల ఆ ప్లానింగ్ కమిషన్ ద్వారా దానికి ప్రత్యేక నిధులు కేటాయించి భారతదేశం ఏ రంగంలో వెనుకబడి ఉన్నదో ఆయా రంగాలలో పెట్టుబడులు పెట్టి దేశంలో అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఏది పెడితే అది మనకి బెటరో ఆలోచించి పెట్టడం జరిగింది. అది ఇస్రో కావచ్చు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, బిలాయ్ ఉక్కు కర్మాగారాలు కావచ్చు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ కావచ్చు, బాక్రానంగల్ ప్రాజెక్ట్ కావచ్చు, అనేకం దేశమంతా, ఒక్క మన రాష్ట్రమే కాదు. అట్లా మన రాష్ట్రానికి కూడా చాలా వచ్చినాయి. అట్లా ఇప్పుడు తెలంగాణకి, లేదంటే హైదరాబాద్ స్టేట్కి. అర్థమైందా? అట్లా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా తెచ్చుకుందాం, మేము వద్దని లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇలా నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లేవా? వైజాగ్ సిల్ ఆంధ్రప్రదేశ్ లేదా? అట్లా ఇంకా చేసుకుందాం, మేము వద్దంటలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు తెలంగాణని ఏం చేయలేదురా అయ్యా. మీకు అక్కడ సరైన ఆదాయం లేక, మీ స్కిల్ సెట్కి సరైన ఆదాయం లేక, ఇది పెద్ద నగరంగా ఉంది కాబట్టి ఇటు వచ్చి బతుకుతుర్రు. బతకండి, మేము ఏం అంటలేము అయ్యా. కానీ మీ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసుకోండి. ఇక్కడ బతకడానికి వచ్చినట్టు ఉండండి, కానీ మమ్మల్ని అవమానించకండి. మీరు తాగుబోతులు, మేము తాగిదేంటి? ఇవాళ మా డాడీ, నాకు 2 చెల్లెలు, మా ముగ్గురిని మా డాడీ పొద్దుగాలేసి తాగి వండుకుంటే ఎట్లా చదివిపిస్తాడు చెప్పండి? మా ఇంట్లో పని చేసే పని ఆమె కూడా ఆమె 4 ఇంట్లో పాచి పని చేసినా తన పిల్లల్ని చదివించుకుంటుంది. తాగి వంట ఎట్లా చదివిస్తుంది? మా మేనత్త వాళ్ళ ఆమె కూతురు, ఆమె పద్మక్క అని, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ బీడీలు చేసేటోడు, బీడీలు అవన్నీ కలెక్ట్ చేసేటోడు, ఆమె బీడీలు చేసేది. ఇద్దరు కష్టపడి 3 పిల్లల్ని మంచిగా చదివించారు. ఇలా ఇంజనీర్లు మంచిగా అయిపోయారు. సో తెలంగాణలో అందరు తాక్కుంటే ఏడవన్నారు అయ్యా. ఏ ప్రాంతంలో అయినా ఎవడో 100లో ఒక్కడు ఉంటాడు అట్లా తాగి. పండుగకో పబ్బానికో తాగుతారు తప్ప, లేదంటే పొద్దంతా పనిచేసి పొద్దుకో 1-2 పెగ్గులు తాగుతారు తప్ప, పొద్దుగా లేచి పని పాత్ర పెట్టి తాగరు. 99% మంది ఏ ప్రాంతంలో తాగరు. కాబట్టి తెలంగాణలో తాగుతారు, తింటారు. మేము తాగి తింటే మా బిల్లులో కడుతున్నారు, మా డే టు డే పనిలో ఎవరు చేస్తున్నారు. దయచేసి మీ చెత్త మా మీద రుద్దకండి దయచేసి. ఓకే. బాబా మొహమ్మద్, మన చరిత్ర వాళ్ళకి తెలుస్తలేదు, అందుకే బ్రదర్ బాబా మొహమ్మద్ తెలుస్తలేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మనం చెప్పకపోతే వాడు చెప్పే చెత్తని నిజం అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. అలీం సయ్యద్, ప్లీజ్ టెల్ అబౌట్ గుండు అరవింద్. హీ బ్యాడ్లీ క్రిటిసైజ్ నిజాం. యు ఆర్ ద ఓన్లీ వన్ కెన్ గివ్ హిమ్ ఏమంటారు అంటే బెల్ట్ ట్రీట్మెంట్. అదే బ్రదర్, వీళ్ళు దుర్మార్గులు. ఇక్కడ మతం పేరు మీద ఏనాడు గొడవలు జరగలేదు తెలంగాణలో. ఓకే, హైదరాబాద్ స్టేట్లో, హైదరాబాద్ దేశంలో, హైదరాబాద్ రాజ్యంలో, లేదంటే ఇప్పుడున్న తెలంగాణలో ఏనాడు మతం పేరు మీద కొట్లాటలు జరగలేదు. ఓకే. సో ఈ యొక్క ఎంఐఎం అనేది ఒక ఏమంటారు ముస్లింల యొక్క అభ్యున్నతి కోసమని ఆయన పేరేంది, ఒక ఆయన లాయర్ ఉండే, సరియా ఏదో పేరుంది, నేను మర్చిపోయినా, బహదూర్ యార్ జంగ్ అంటే ఆయన ముస్లింల ఉద్ధరణ కోసం అని స్టార్ట్ చేసాడు. అది మంచిగా పనిచేసింది. ముస్లింల యొక్క ఇది నిజాంల కాలం, నిజాం ప్రభుత్వానికి ఎంఐఎంకి సంబంధం లేదు. ఓకే. అయితే అది మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే అందులోకి ఇతనెవరు రజాకర్లకి కాసిం రిజ్వీ అనే దుర్మార్గుడు చేరిండు. ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీలో చదువుకొని, అక్కడ పూనాకి చెందిన వ్యక్తి యూపీలో చదువుకొని ఇప్పుడు పర్బాని లేదా మరత్వాడ జిల్లాలు కూడా ఇక్కడనే ఉంటుండే. ప్లస్ ఫస్ట్ క్యాపిటల్ ఉస్మానాబాద్ ఉంటుండే, తర్వాత ఔరంగాబాద్. సో దాన్ని హైదరాబాద్కి మార్చడం జరిగింది 1700 ఓకే. సో అయితే అక్కడ ఉస్మానాబాద్ లో నుంచి అతను ఎంఐఎంలకు చేరిండు, ఈ కాసిం రిజ్వీ అంటే. ఆయన ఈ ముస్లింలకు ఏమో అయిపోతుంది అని ఇట్లా బేసికల్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఈ హైదరాబాద్ని భారతదేశంలో కలపకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేశారు. ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తే అది భారతదేశంలో కలుపుతారేమో అని అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కాసిం రిజ్వీ లొల్లి. ఓకే.
అదర్వైజ్ ఆ కాసిం రిజ్వీ అంటేనే 10 ఏళ్ళు జైలు జీవితం గడిపి ఈ దేశం నుంచి వెళ్ళిపోతా అని, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోతా అని కండిషన్ మీద రిలీజ్ చేశారు 10 ఏళ్ళ తర్వాత. రిలీజ్ చేస్తే ఆయన వెళ్ళిపోయిండు, ఆయన ఫ్యామిలీ ఇప్పటికి కూడా ఆయన వారసత్వం అక్కడే ఉన్నారు కాసిం రిజ్వీ. సో ఆ కాసిం రిజ్వీ పోయేటప్పుడు ఆ ఎంఐఎం పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి సలావుద్దీన్, ఈ యొక్క మన ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నాయన సలావుద్దీన్ ఓవైసీ, వాళ్ళ తాత పేరు ఏదో ఉంది ఓవైసీ. సో ఆయన చేతిలో పెట్టిపోయాడు. కాబట్టి ఎంఐఎం పార్టీకి నిజాంకి సంబంధం లేదు. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు చెప్తలేను. అప్పుడు గొడవలు జరిగినా ఏది జరిగినా రజాకార్లు కానీ ఈ యొక్క ఎంఐఎం కానీ మాకు సంబంధం లేదు అని అప్పుడు ఈ నిజాం కింద ఉన్నటువంటి ప్రధాని అయినటువంటి లియాఖత్ అలీ గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఈ దేశంలోకి వెళ్ళిపోయిండో అప్పటి నుంచి పరిపాలన మా చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ యొక్క సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఏరియాలో ఈ బ్రిటిష్ వాళ్ళకి ఈ యొక్క మన కోటి ఉమెన్స్ కాలేజ్ బ్రిటిష్ రెసిడెన్షియల్ ఏమో వాళ్ళ యొక్క రెసిడెంట్ ఉండేవాడు. ఓకే, అట్లనే ఈ యొక్క బ్రిటిష్ ఆర్మీ మన యొక్క సికింద్రాబాద్లో ఉండేది. ఇప్పుడు ఈస్ట్ మారేడుపల్లి ఈ ప్రాంతంలో వాళ్ళ కంటోన్మెంట్ ఏరియా, ఇప్పుడు కంటోన్మెంట్ అంటున్నా బొల్లారం. సో ఇదంతా సికింద్రాబాద్ అంతా. సో దానికి వాళ్ళ కోసమే ఏర్పాటు చేశారు అది నగరాన్ని. ఓకే, ఇప్పుడు ట్విన్ సిటీస్గా మారింది. సో ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయినారో పరిపాలన వీళ్ళ చేతికి వెళ్ళిపోయింది, నిజాంలోకి వెళ్ళి. నిజాం పరిపాలించినప్పుడు కూడా గ్రామాలు నిజాం చేతులు లేకుండే, భూస్వాముల చేతిలో ఉండే. భూస్వాములు కప్పం వసూలు చేసి నిజాంకి కొంత కట్టేటోళ్ళు అంతే. కానీ అక్కడ పరిపాలన చేసింది, అక్కడ ట్యాక్స్ వసూలు నిజాం గారు భూములని పేదవాళ్ళకి పంచిపెట్టమని ఇస్తే ఆ భూస్వాములు పంచిపెట్టకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ యొక్క రజాకర్లు అంటున్నారు కదా, ఆ రజాకర్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? జొన్నేరు ప్రతాప్ రెడ్డి. సో భూస్వాములు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ లాగా వీళ్ళొక ఈ రజాకర్ అనేది యొక్క వాలంటీర్స్ ఏర్పడి వాళ్ళు యొక్క భూస్వాములు రజాకర్లు చేతులు కలిపారు. దానికి నిజాంకి ఎలాంటి సంబంధం లేదు. మీ కామన్ సెన్స్ ఆలోచించండి. ఏ హిందూ రాజును కట్టినటువంటి ఇన్ని ప్యాలెస్లు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ని డొనేషన్స్ ఒక దుర్మార్గుడైన రాజు చేస్తాడా? మీరు చెప్పండి. ఎలా నువ్వు చెప్తున్న భద్రాచలం రాముడికి ముత్యాలు ఇచ్చే సాంప్రదాయాన్ని, పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిందే కుతుబ్ షాహీలు, చివరి కుతుబ్ షా. ఓకే, అర్థమైందా? సో కాబట్టి మీరు చరిత్రని యొక్క నీ రాజకీయం కావాలి ఏం లేదురా అయ్యా. గుండు అరవింద్ అయినా ఎవడైనా నీకు నిజంగా శక్తియుక్తులు ఉంటే ఇది మోడీ ద్వారా నిజామాబాద్కి తీసుకురారా అయ్యా, కొట్లాడండి. నేను కూడా కొట్లాడతా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిద్దాం. ఎంతోమంది ఎర్రరేగడి నేలలు ఉన్నాయి. జైరాబాద్ కానీ ఆ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరుకు బాగా వండుతుంది. సో అంతకుముందు ముత్యాలపేట అట్లా 3-4 చోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే, తెరిపిద్దాం. 100 కోట్లు మనకి కావనుకొని తెరిపిద్దాం. కష్టపడండి. మేము వద్దంటున్నామా? ఇష్యూ బేస్డ్ కొట్లాడరు, ఏది ఉండదు. ఆ పసుపు బోర్డు అన్నారు, ఏడొచ్చిందో ఏది తెలియదు. పొద్దుగా లేస్తే అంత మంచి పరిపాలకుని పట్టుకొని, దేవుడు లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయనను పొద్దుగా లేస్తే అడ్డం దొడ్డం మాట్లాడతా అంటే ఎంతవరకు కరెక్టరా? ఎవడన్నా ఒక భారత ప్రధాని వచ్చి ఆయనకు రాజ్యమే లేదు, ఆయన మొత్తం పోయింది, ఆయన మొత్తం రాజ్యాన్నే ఇచ్చేసిండు, ఆయన అన్ని భారత ప్రభుత్వానికి ఇచ్చేసినాక అయినాక కూడా మళ్ళీ వచ్చి అడిగితే 5,000 కిలోల బంగారము భారత ప్రభుత్వానికి కష్టంలో ఉంది అంటే దానం చేసిన వ్యక్తిని పట్టుకొని దుర్మార్గుడు అంటే ఎవరిని చెవులు రాదా? బనారస్ హిందూ యూనివర్సిటీకి ₹1,00,000 ఇచ్చిన విరాళం ఎవరు ఇచ్చిర్రా? ఏ హిందూ రాజు ఇచ్చిర్రా? సరోజిని నాయుడుకి ఆమె చదువుకుంటా, ఆమె కూతురు పద్మ, ఆమె పేరు ఉంది పద్మనాయుడు. సో ఆమెకి చదువుకుంటా అంటే ఆమెకి ఆ యొక్క స్కాలర్షిప్లు ఇచ్చిండు. అంబేద్కర్ గారికి ఆయన చదువుకుంటా అంటే స్కాలర్షిప్లు ఇచ్చిండు నిజాం గారు. వాళ్ళకి సృష్టించడం తెలుసు, అట్లనే ఆ దాన గుణము, ఆ మంచి గుణము ఉంది. కాబట్టి ఆయనను ఆడవాడు గూడూరు నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు యొక్క దేశభక్తి ప్రేమతోటి స్వతంత్రోద్యమ టైంలో కానీ ఇంకా తర్వాత కానీ కాంగ్రెస్కి భూములు దానం చేస్తే అవన్నీ కొట్టేసి మరి శశిధర్ రెడ్డి అండ్ ఈ యొక్క గూడూరు నారాయణ రెడ్డి కొట్టేసి అవి ఏడిపోయినాయి రాని లెక్క అడిగితే బీజేపీలోకి వారిపోయి బీజేపీ రక్షిస్తుందని వాడు 70 కోట్లు ఖర్చు పెట్టి రజాకార్ సినిమా ఇప్పించాడు. మొత్తం చెత్త. మళ్ళీ నటించిన వాళ్ళు అంత దుర్మార్గులు. No, we don't tolerate nonsense. Okay. సో అది మిత్రులారా, కొన్ని ఉన్నాయి చదువు. మల్లేష్ భాగ్యనగర్ గొప్ప మనకి బంగారం తెలంగాణ వచ్చింది. అదే భాగ్యనగరం అని ఎప్పుడు లేదు బ్రదర్.
ఆమె పేరు బాగామతి అని కూడా ఎక్కడా లేదు చరిత్రలో. ఓకే, ఆమె యొక్క ఇవాళ ఏదైతే అంటున్నామో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో, ఆ యొక్క మూసీ నదికి పరిసర ప్రాంతాల్లో దాన్ని అనేటోళ్ళు ఏదో ఉండే పేరు. సో అక్కడ ఒక బంజారా స్త్రీని ఆ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన రాజు ఓకే ప్రేమించిండు. అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరుని హైదర్ మహల్ గా మార్చుకుంది. సో అనేది మనకి చరిత్ర చెప్తున్నది, అంతవరకే చెప్తుంది. కానీ ఆమె పేరు మీద ఈ నగరాన్ని పెట్టలేదు. హైదరాబాద్ అనేది తన కొడుకు పేరు మీదనా ఆ యొక్క ఎవరి పేరు మీదనో అది పెట్టడం జరిగింది, హైదర్ అనేది. సో ఆ విధంగా హైదరాబాద్ అనేది, ఆబాద్ అంటే నివసించే స్థలం అని అర్థం. ఓకే, సో నిజామాబాద్, నిజాం పేరు మీద వచ్చిందా నిజామాబాద్. ఓకే, సో ఆ విధంగా ఏమంటారు బాగ్ నగర్ ఎందుకు అన్నారంటే పార్కుల నగరం, అన్ని పార్కులు ఉండేటి, అన్ని చెరువులు ఉండేటి, లేకుల నగరం. ఇలా ముసారాం బాగ్ అంటే పార్కు, ముసారాం అనే ఒక ఆయన పేరు మీద ఉన్నాయి. అర్థమైందా? సో ఇప్పుడు పబ్లిక్ గార్డెన్స్ బాగ్ ఏమన్నా చెప్తే కదా, ఆమ్ ఏ బాగ్ దాని పేరు. సో బాగ్ అంటే పార్కు, సింపుల్. సో బాగ్ నగర్. ఓకే, సో అట్లా ఎన్ని లేకులు ఉండే, 56 దాకా ఉండే లేకులు, చెరువులు. 56 తర్వాత ఈ ఆంధ్రలో ఎప్పుడైతే అడుగు పెట్టారో అన్నిటి మురిక్కుంటలు లెక్క తయారు చేసి కబ్జా పెట్టారు. ఆడ ఇల్లు కట్టుకుంటే ఆ యొక్క, ఎందుకంటే చెరువు అనేది లోపలికి ఉంటుంది కదా, నీళ్ళన్నీ ఒక దగ్గర అక్యుములేట్ అవుతాయి కదా. సో లొందలు లెక్క ఉంటేనే కదా పోతుంది, పల్లం ఉంటేనే కదా పోతుంది. సో ఆ పల్లంలో ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు నీళ్ళన్నీ ఈ ఇళ్ళకి వస్తున్నాయి. ఎందుకు? ప్లేస్ లేదా, ఊరవతల లేదా, ప్లేస్ లేదా, ఒక ఎథిక్స్ మోరల్స్ లేవు. ఓకే, నల్లకుంట, కుంటనే పేర్లోనే ఉన్నది చూడు, నల్లకుంట, అదొక నల్ల చెరువు. కుంట అంటే చెరువు, పాండ్, కుంట అంటే పాండ్, చెరువు. ఓకే, అర్థమైందా? అదేంది మా సబ్ ట్యాంక్, ట్యాంక్ అంటే చెరువు, మా సబ్ ట్యాంక్. మొత్తం కబ్జా పెట్టారు, నాశనం చేశారు హైదరాబాద్. ఇంకా నీతులు చెప్తున్నారు. అనంత స్వామి, జై భీమ్, జై భీమరావు. సో అది మిత్రులారా, ఇంకా కొన్ని ఉండొచ్చు. ఎవరు? జ్యోతి బాబు ఇంజేటి, జై భీమ్ అన్న, జై భీమరావు బ్రదర్. బాధ అనిపిస్తుంది. అంటే మీరు గతంలో కూడా చెప్పినా మళ్ళీ సో ఎంత దుర్మార్గుడికైనా ఎక్కడో చోట ఒక 1% ఎథిక్స్ మోరల్స్, ఎంత నీచుడైనా కిరాతకుడైనా, 100,000 మందిని చంపిన రాజులు కావచ్చు, దొంగలు కావచ్చు, నేరస్తులు కావచ్చు, వాళ్ళ అమ్మనో వాళ్ళ భార్యనో వాళ్ళ కొడుకునో బిడ్డనో ప్రేమిస్తారా? ప్రేమించరా? వాళ్ళని కూడా చంపరు కదా. అంటే అంటే అర్థమైంది, అంత దుర్మార్గం లోపల కూడా ఒక 1%, 0.5% మంచితనం ఉంటుంది. కానీ ఆడ కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పాలకులు కానీ చెప్పుకుంటున్న దుర్మార్గులకు కానీ 1% కూడా ఎథిక్స్ మోరల్స్ లేవు. తినే తలలో ఉంచే రకం తయారయ్యారు. కాబట్టి వీ డు నాట్ టాలరేట్. సో కాబట్టి అయిపోయినాయి కామెంట్స్. సో మీ తరఫున వాయిస్ ఇస్తా, ప్రతి అంశం మీద పూర్తిగా రీసెర్చ్ చేసి వాస్తవాలు తెలుసుకున్నాకనే మీకు చెప్తా. ఎందుకంటే నేను ఏది పడితే చెప్పినా అనుకో, వాళ్ళకి నాకు డిఫరెన్స్ లేదు. ఫస్ట్ థింగ్, నా మీద ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఒకసారి క్రెడిబిలిటీ పోయినాక మళ్ళీ తెచ్చుకుంటా అంటే రాదు. ఓకే, కాబట్టి నాకు శాయశక్తుల అయినంత వరకు నేను కరెక్ట్గా రీసెర్చ్ చేసే చెప్తా. ఏదైనా ఒక నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అయింది, ఇది కరెక్ట్ అని మళ్ళీ సరిదిద్దుకొని చెప్తా. కానీ నేను ఒక కృత్రిమంగా ఫేక్ లైఫ్ నేను బతకడం అలవాటు ఫస్ట్ నుంచి లేదు, ఇప్పుడు ఉండదు, ఉండకూడదు కూడా. ఓకే, ఎందుకంటే ఆ మంచి అబద్ధం ఆడితే నీకు తృప్తి రాదు కదా, అప్పుడు నేను తాగుడు ఇంకోటి అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నిజంలోనే బతుకుదాం. ఓకే,